ఒకడు ఏం మాదర్ అన్న బ్యాగ్ చేయి తాకిందని అంటున్నాడు. అసలు జనాలు బొంగులో వీడియోలు కోరుకోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. వీడియో లేదో నాకు జర నైట్ పూట నిద్ర పట్టక మీకు టైం పాస్ కి చేయడానికి ఇంకేం దొరకలేదా మీకు? ఈ రోజుల్లో కొన్ని బుక్స్ అంటే బూతు, పువ్వులు అంటే బూతు, హెల్మెట్ అంటే బూతు, అన్ని బూతులే. ఎలా వచ్చాయంటారు ఇన్ని ఆనిముత్య పదాలు? ఇప్పుడు లేడీస్ ఇట్లా పెడుతున్నామా 2025 దాకా నాకు ఉంటే దర్శనం చేసుకు ఇవా కామెంట్లు. టిక్ టాక్ లో చేసిన మంచిగానే టిక్ టాక్ పోయింది 1 month లో. మంచి పని అయ్యింది. ఇంటర్ లో ఏ గ్రూప్ మీరు? అప్పుడు సిఈసి తీసుకున్నా. ఫుల్ ఫామ్ చెప్పండి. అంటే అది సిఈసి అంటే ఇదే కదా మన స్మాల్ సబ్జెక్ట్ ఏంటి సార్ అది? స్మాల్ సబ్జెక్ట్ అదే చెప్పండి. కెమిస్ట్రీ, ఎకనామిక్స్. అహో, సిఈసిలో కెమిస్ట్రీ పెట్టారు ఈ మధ్యన. ఇక ఇదొకటి ఏదో లవ్ వచ్చి నాకు పాడే ఇది అంత ఇట్లా అయిపోయింది 10th లో. ఇంకా లవ్ కూడా ఉందా? ఇక ఒక అమ్మాయి డీప్ గా ప్రేమించిందని ఇక అప్పట్లో. ఇక పేరు వద్దులే. ఇప్పుడు ఆమెకు 4 పిల్లలు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటాడు. దేనికి నెత్తిలో పెట్టుకోనిక. మీకు 2 లవర్స్ అని చెప్పారు ఒకప్పుడు. ఇక లవర్ అంటే 5-6 మంది ఉన్నారు మేడం. 5-6 మంది లవర్స్? లేకపోతే మీకు లవర్సా? సరిపోయింది. పెళ్లి చూపుల్లో మిమ్మల్ని పోయినా మొన్న రీసెంట్ గా 1 month 4 రోజులకి ఏమైనా పిల్ల ఏం చెప్పిందన్న, పిల్లకి నచ్చలేదు, పిల్ల తల్లికి నచ్చినావు నువ్వు అంట. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. సాగేది ఇట్లా జనాలకు నవ్వుపించే వీడియో ఏమైనా తప్పు ఉందా? అక్కడ ఏం చేస్తున్నాడు ఆ పర్సన్? మీరు అలా చేయడం వల్లే కదా మిమ్మల్ని తిడుతున్నారు. అరే అమ్మ ఇన్ని 5-6 వీడియోలు చేసినా ఇదేంద్ర ఇట్లా ఇడుతూ అని చెప్పి ఆ తెల్లారు తిట్టేస్తే కోపంలో. మీ ఫీల్ ఏంటంటే నన్ను పొగడాల్సింది పోయి శాలువా కప్పాల్సింది పోయి మాటలు అంటున్నారనా? పొగడాల్సింది పోయి ఏంది మాటలు? అందరు శని ఏమంటారు నెత్తులు ఉంటారు కదా, నాకు ఇక కింద గుర్తు. ఇప్పుడు నేను ఇంత మంచిగా క్వశ్చన్ అడిగినా బూత్ రూపంలో ఆన్సర్ ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు మేడిపల్లి స్టార్ వర్జినా కాదా? ఇది అడిగినందుకు, దీనికి సమాధానం మీరు ఇస్తున్నందుకు ఇద్దరిని వేసుకుంటారు తెలుసా? ఇంటర్వ్యూ పిలిపించినప్పుడు హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శమ. యాక్చువల్గా ఆకాశంలో స్టార్స్ అన్ని నైట్ వస్తాయి, బట్ పట్టపగలు మన స్టూడియోకి ఒక స్టార్ వచ్చేసారు. ఆ స్టార్ ఇంకెవరో కాదు, మన మేడిపల్లి స్టార్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా. అసలు ఏంటి మీ జిప్ కహానీ ఏంటి చెప్పండి. జిప్ అంటే ఏదో నేను టైం పాస్ గా ఏదో చేసిన. ఓకే. ఇక జనాలు ఫోన్ చేసి అన్న జిప్ వస్తుందనా, ఏం జిప్ కొట్టిన డైలాగ్ అని చెప్పింది. సరే ఇది ఏదో మంచిగా అని చెప్పి జిప్ చేసి తర్వాత కస్ కిస్ ఆల్రెడీ సాంగ్ ఇట్లా వచ్చింది పుష్పల కిస్ అట్లాగా. మరి జిప్ ప్రతి వీడియోకి ఎందుకు జిప్ అంటే అది జనాలకి అది ఏంది ఒకటే సైడ్ వీడియో పెట్టి జిప్పక్ అనే వరకు దాంతో మనకి లైకులు కామెంట్లు, అదే నాకు లైకులు తక్కువ కామెంట్లు షేర్లు ఎక్కువ ఉంటాయి. అవును, అదే ఇప్పుడు పోరాలకి. ఇప్పుడు నేను ఎంత మంచి వీడియో చేసినా జనాలు మళ్ళీ ఫోన్ చేసి అన్నా వద్దనా మాకు బొంగుల వీడియోలో కావాలి, బిగ్ ఫ్యాన్. ఓకే, బొంగులో వీడియోలే కావాలంట అలాగే. ఓకే, ఎవరు చిన్న పిల్లలా లేకపోతే మామూలు అంతే. ఇప్పుడు అది 6 ఏళ్ల పిల్ల నుంచి 60 ఏళ్ల ముసలి దాకా నా వీడియోలు నచ్చుతాయి అంట అలాగే. ఓకే, మీ వీడియోలే నచ్చుతాయి. ఇలా మంచి వీడియోలు పెడతా, ఫోన్లు చేసి అన్న వద్దన్న మంచి వీడియోలు, బొంగుల వీడియోలు, భోషణ వీడియోలు కావాలి, మేము వీరాభిమానులు అంటారు. ఏం అభిమానులు అబ్బాయి మీరు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు, లాస్ట్ బిగ్ ఫ్యాన్, స్మాల్ ఫ్యాన్, యూనివర్సల్ ఫ్యాన్ అంటే. నేను డైలాగ్ కొట్టేసారి మీ ఫ్యాన్ కుదరమి తిట్టేసే వరకు వాళ్ళు నవ్వుకుంటారు. తిడుతుంటే ఎవరికైనా కోపం వస్తుంది, నేను తిడుతుంటే వాళ్ళు నవ్వుతుంటారు. ఓకే, ఇక అట్లుంటది. ఇక అసలు జనాలు బొంగులో వీడియోలు కోరుకోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంటే మీరు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు? ట్రీట్ అంటే ఫస్ట్ ఏదో నేను టైం పాస్ చేసిన. ఓకే, వీడియో లేదో నాకు జర నైట్ పూట నిద్ర పట్టక. మీకు టైం పాస్ కి చేయడానికి ఇంకేం దొరకలేదా మీకు? టైం పాస్ అంటే ఇప్పుడు నాకు పిల్లలు ఉంటే నాకు టైం పాస్ అవుతుంది. మనకు మ్యారేజ్ కావాలి, బ్యాచులర్ కాబట్టి ఏదో నేను నైట్ పూట పొద్దుంతా డ్యూటీ చేసుకుంటా, జాబ్ చేసుకుంటే ఏదో నేను చేసుకుంటే కామెంట్ పెట్టినారు. ఇప్పుడు నువ్వు నచ్చితే నీకు లైక్ కొట్టలేవు, చూడకైనా ఊకో, పైకి ట్రోల్ చేసేసి కామెంట్ పెట్టే వరకు నాకు కోపం వచ్చి తిట్ట వరకు ఒకటి పోయి కామెంట్లు 1000 అదే అంటున్నా 2000-3000 కామెంట్లు, లైక్లు 500-300 లైక్లు ఉంటాయి. కామెంట్ పెడితే మీకు కోపం వచ్చింది అన్నారు కదా, మీరు వీడియోస్ చేసినప్పుడు మరి మాకు రాదా కోపం?
కోపం అంటే మంచి వీడియో చేస్తాం ఒక మాట. ఉమ్, మంచి వీడియో చేసినా మంచిగా ఎంకరేజ్ చేసినా మనకు మంచిగా అనిపిస్తది. తిట్టే వరకు నేను ఇట్లా ఫేమస్ గురించి నాకు అంత తెలవదు అప్పుడు ఇన్‌స్టాగ్రామ్ గురించి. ఓకే. ఏదో నేను చేసిన. ఉమ్, చేసే వరకు కామెంట్లు పెట్టే వరకు మనకి రిప్లై ఎట్లా ఇయ్యాలో గిట్ట నాకు తెలవకపోయేది. ఓకే. ఇట్లా వేరే వాళ్ళు అన్న నేను తిడుతున్నారన్న అది ఇది అని చెప్పి మా డ్యూటీ కాడ వాళ్ళు వీళ్ళు చెప్తే ఉమ్, ఎవడు తిట్టిండ్రు అబ్బాయి అంటే వీడు తిట్టిండు ఉమ్, వీడిని తిట్టేసి అని చెప్పి అని పెడితే నేను తిట్టేసి వీడియో పెట్టేసేది ఇక. ఓకే. నాకు ఎందుకో మనకు స్టడీ ఎక్కువ రాకపోయేది నాకు. ఓకే. మెన్షన్ చేయాలి ఇంగ్లీష్‌లో. ఓకే. ఇక చేస్తే తిట్టే వరకు ఇక అట్లా ఈడి దాకా వచ్చినాయి. ఇప్పుడు నా వీడియోలు చూసే కదా మీరు ఇంటర్వ్యూకి పిలిపించినారు. అలా తిట్టే వాళ్ళని మీరు మీది తప్పు అనుకుంటున్నారా, తిట్టే వాళ్ళది తప్పు అనుకుంటున్నారా? మీరు అలా చేయడం వల్లే కదా మిమ్మల్ని తిడుతున్నారు. ఇప్పుడు ఎట్లా అంటే అమ్మా నేను మంచి వీడియోలే చేద్దామని ఎవరికైనా ఉంటది. మంచి అవును. పేరు రావాలి అది. ఇక నేను చేసేటప్పుడు నన్ను అట్లా తిట్టినప్పుడు నేను ఇట్లా మనిషినే కదా. ఇప్పుడు నేను తిట్టొద్దు ఎందుకులే పోనీ అని చెప్పి లైట్ తీసుకొని వదిలేస్తాను నేను. ఓకే. వదిలేసినప్పుడు మళ్ళీ చేసుకుంటా. ఇప్పుడు నేను నాకు ఇట్లా కొంచెం రోషం వస్తది. ఓకే. అరే అమ్మ ఇన్ని 5, 6 వీడియోలు చేసినా ఈడేంద్ర ఇట్లా తిడుతూ అని చెప్పి ఆ తెల్లారు తిట్టేస్తా ఇక కోపంలో. ఓకే. తిట్టేసి ఇక పెట్టేస్తా నేను ఇక అదే అంటే మీ ఫీల్ ఏంటంటే నన్ను పొగడాల్సింది పోయి శాలువా కప్పాల్సింది పోయి ఆ. మాటలు అంటున్నారనా? లాస్ట్ కి మళ్ళీ ఏంద్ర ఎట్లా తిడుతూ అని చెప్పి ఎంక్వైరీ చేసుకుని మన పోరగాళ్ళు చెప్పి అన్న తెలిసిన వాళ్ళు ఉంటారు మా దోస్తు కానీ తమ్ముళ్ళు వాళ్ళు వీళ్ళు అన్న అది ఏంటంటే ప్రేమతో పెడుతున్నారు నీకు ఓకే. ప్రేమతో. నువ్వు అంటే ఇష్టం నువ్వు తిడుతుంటే మాకు మస్తు అనిపిస్తుంటది మజా వస్తుంటది ఓకే. ఇంకా మమ్మల్ని తిట్ట అంటాడు ఫోన్లు మొన్న ఓకే. యూకేకి ఫోన్ చేసిండు నైట్ Okay. 2 గంటలకు ఫోన్ చేసి ఉమ్, 5, 6 రోజు ఫోన్ చేస్తున్నాడు యూకే నుంచి. యూకే నుంచి రాత్రి 2 గంటల కంటే మనకు మధ్యాహ్నం మాకు నైట్ ఉమ్, ఏంద్ర బాబా అంటే అన్న నేను డిప్రెషన్ లో ఉన్నా డిప్రెషన్ దెంగు బిగ్ ఫ్యాన్ అంటాడు ఓకే. ఇంకా ఆడ వదిలేసే పోనీలే ఎందుకు అని మళ్ళీ అట్లా పెట్టిండు ఎల్లా మన వాట్సాప్ లో డిప్రెషన్ వస్తే మీరేం చేస్తారంట? ఆయనకు నవ్వు వస్తుంది అంటే ఆయనకి మీ నవ్వుకుంటా బూతులు చూస్తుంటే వాళ్ళకి ఫన్నా లేకపోతే ఏంటి? ఇంకా ఆడ ఏం చేసిండు ఇది పెట్టిండు మన వాయిస్ మెసేజ్లు ఆ, అరే బాబు నేను స్క్రీన్ మీద గుంజుకొచ్చి మీద పెట్టినా అనుకో ఓకే. నువ్వు ఆగమైపోతారా నీ నంబర్ అంటే పెట్టుకుంటే పెట్టుకో అన్నట్టు పెట్టేసిన ఓకే. రోజు ఫోన్ చేయన్నా ప్లీజ్ అన్న తీసేసి అన్న ఓకే. ఇన్ని ఫోన్లు వస్తున్నాయేమన్నా నీకు ఉమ్, నేను ఫస్ట్ చెప్పిన వద్దురా బాబు నా జోలుకు రాక నంబర్ తీసుకొచ్చి ఉమ్, స్క్రీన్ మీద గుంజుకొచ్చి పెట్టినా అనుకో నువ్వు ఆగమైపోతాని ఓకే. 5, 6 మంది నంబర్లు పెట్టిన ఓకే. వాళ్ళ సిమ్ములు మార్చుకోవాలి ఇక ఉమ్, ఎందుకు పెట్టాల్సి వచ్చింది అలా? పెట్టాలంటే ఫోన్లు మేడం రాత్రి 1 అలా గంట మీద ఎవరైనా పెడితే నాకు అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది. నాకు ఇలా వస్తున్నట్టు ఎవరైనా రోజు చేస్తున్నారా మీకు? 1000, 1500 ఫోన్లు వస్తూనే ఉంటాయి నాకు ఇప్పటికి వస్తూనే ఉంటాయి ఈ ఫేమస్ ఫోన్ మాత్రం సైలెంట్ ఉంటది ఇలా మీ నెంబర్ కూడా పెట్టేశారు అంటున్నారు కదా, ఎవరు పెట్టారు? రీజన్ ఇట్లనే ఏంటి? ఒకటి నిజాం బంధించి ఫోన్ చేసిండు 100 కాళ్ళు చేసిండు 2 రోజులలో ఏంద్రా బాబు 100 కాళ్ళు అంటే మా దోస్తు గాని బర్త్డే మా దోస్తు ఇవా ఓకే. బర్త్డే ఉన్నప్పుడు అన్న బర్త్డే విషెస్ చెప్పాను అంటే నేను ఓకే. బర్త్డే విషెస్ గానీ మ్యారేజ్ విషెస్ గానీ ఉమ్, ఫ్రీగా చెప్తాను ఎవరి దగ్గర నేను డబ్బులు తీసుకోని చెప్పి ఉమ్, ఆల్రెడీ వీడియోలు చెప్పాను ఓకే. ఫోన్లు చేసి అన్న బర్త్డే ఉంది అన్నట్టు సరే ఏం పేరు రా బాబు చెప్పంటే ఉమ్, ఇక మళ్ళీ చెప్పాలా చెప్పొద్దు స్టూడియో ముంగట కానీ ఉమ్. ఎందుకంటే నా బాధ మీకు తెలియాలి చెప్పండి, తెలియాలి కదా ఎందుకంటే జనాలకి. బర్త్డే ఏం పేరు రా మీ దోస్తు పేరు అంటే అని పేరు అంటే ఉమ్, మా దోస్తు గాని వచ్చి బర్త్డే వేయాలంట ఓకే. గా మాటలు మాట్లాడినప్పుడు నాకు రోషం వస్తుందా రాదా అదేదో మీరు స్టార్టింగ్ నుంచే మంచిగా చేసి మంచిగా ఉంటుంది మేడం. ఇలా ఉండేది కాదు కదా. 100 ఫస్ట్ ఎవరైనా మంచిగానే చేస్తారు ఉమ్, మంచిగానే చేస్తాం కానీ పెళ్లికి వచ్చినప్పుడు పంతులు పడదాం ఉందా ఉమ్. అంటే జనాలు కూడా అట్లే ఉన్నారు అంటారా? అట్లే ఉన్నారు అట్లా ఉన్నప్పుడు నేను ఉండడంలో తప్పు ఏంటి అంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ బ్యాడ్ కామెంట్లని నేను కామెడీ చేసిందంటే నేనే ఇప్పుడు ఎవరు భయపడతలేరు బ్యాడ్ కామెంట్లు ప్రతి ఒక్కరు ఫేమస్ గానీకే చూస్తున్నారు అవును. ఫస్ట్ భరించిందంటే కామెంట్లకి నేనే ఇలాంటి బ్యాడ్ కామెంట్ కామెడీ చేసిందంటే మేడిపల్లి స్టార్ ఒకడే అవును. ఇప్పుడు నన్ను చాలా మంది కాపీ కొట్టి ఉమ్, ఫేమస్ గురించి ఉమ్. నావి ఎట్లయితే నేను కామెంట్లు తిడుతున్నా వాళ్ళు ఈడ అవే కామెంట్లు పెట్టుకుని వాళ్ళు తిడుతున్నారు దేని గురించి ఫేమస్ గురించి ఓ 5, 6 మంది ఉన్నారు సేమ్ యాజ్ ఇట్ నా లెక్క కాపీ కొడతారు ఓకే, మిమ్మల్ని కాపీ కొడుతున్నారు. అంటే ఇలా కూడా ఇన్స్పైర్ అవుతారంటారా? ఇన్స్పైర్ అంటే అట్లా అవుతున్నారు వాళ్ళకి జనాలకి ఏంటంటే అరే మేడిపల్లి స్టార్ ఫేమస్ అయిపోయాడు ఉమ్, ఇప్పుడు నాకు ఎంత 30K ఫాలోవర్స్ ఇదో ఇప్పుడు మా ఇంటికానే ఉన్నారు 200K ఫాలోవర్స్ ఉన్నారు ఉమ్, వాళ్ళు ఎవరు గుర్తుపట్టరు ఓకే. నేను ఏ పొక్కల పోయినా ఏ బస్సులో పోయినా మేడిపల్లి స్టార్ అనా మేడిపల్లి స్టార్ ఏంటంటే మా మీ గోడ బూతులు అంత ఫేమస్ కదా మరి. మా గోడ ఊసిపోయిందని ఉమ్, అరో నీ తలకాయ ఉమ్, మేస్త్రి గాని పైసలు ఇచ్చిపోయి మేస్త్రి గాని కట్టిన గోడ అని చెప్పి ఓకే. నన్ను నీ ఓకే. బతుకమ్మడని నేను తిట్ట వరకు ఉమ్, అది తిడుతుంటే నవ్వుతుంటారు వాళ్ళకి ఏంటంటే అన్న తిడితే మస్తు అనిపిస్తుంది అన్న ఉమ్, వాళ్ళకి ఒకటి ఏంటంటే ఇన్స్పిరేషన్ అయిపోయింది ఇక మేడిపల్లి స్టార్ వీడియోలు రాగానే కథ ఓకే. వాళ్ళ పేరెంట్స్ కన్నా మీరు ఎక్కువ అయిపోయారు వాళ్ళకి. ఎక్కువ అయిపోయింది ఏం ప్రాబ్లం వచ్చినా మీకు కాల్ మాకు కాల్ చేస్తాడు ఓకే. ఎన్ని ఫోన్లను ఎత్తుతావు నాకు ఏంటంటే పొద్దుంతా నేను ఫోన్ చేయి ఎత్తుతా ఓకే. ఇప్పుడు నేను ఏం పని చేయకుండా ఇంట్లో ఉన్నాను అనుకో ఉమ్, నేను ఓన్ దగ్గర ₹1 అడుగుతాను బర్త్డే విషెస్ కానీ ఉమ్. ఏ విషయం ఫ్రీగా చెప్తారా బాబు మంచిగా చెప్పు ఇప్పుడు Okay. చాలా మంది చెప్తూనే ఉంటా పోనీ మారి చూద్దామని ఒకవేళ ఏమైనా ట్రై చేయడం. చాలా మారినట్టు మేడం ఒక మాట
నాకు చాలా ఇంటర్వ్యూలు ఉన్నాయి, మస్తు Okay. మంది ఇంటర్వ్యూలు అంటారు కానీ ఉమ్, నేను ఒక సండే రోజే ఉంటా. అవును. చాలా ప్రోగ్రామ్స్ అలా పిలుస్తారు నన్ను. ఉమ్. ఇప్పుడు త్వరలో ఇప్పుడు ఇట్లా గిట్లా అంటే పోతున్నారు. బూతులు మాట్లాడడానికి పిలుస్తున్నారా? ఇప్పుడు జబర్దస్త్ లో గిట్లా మనకు ఉంది, జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీలో అక్కడ ఇవే. ఇవి అంటే వాళ్ళు చూసి అరే మంచిగా నవ్వుకొని ఉమ్. పిలుస్తున్నారు. ఎందుకంటే అంటే నవ్వుకోవడానికి నార్మల్ కామెడీ పనికి నార్మల్ రావట్లేదా? కామెడీ అంటే చేస్తున్నా ఆల్రెడీ. ఆ, ఎంత చేసినా గిట్లా వీళ్ళకి ఇవే నచ్చుతున్నాయి. నాకు ఫోన్లు చేసి ఇవాళ మంచి వీడియో చేస్తా, ఉమ్, నేను ఇప్పుడు స్టూడియోకి వచ్చినా అని చెప్పి మంచి వీడియోలు చేస్తే ఒక ఫోన్లు చేసి అన్న వద్దా నా మంచి వీడియోలు, మాకు ఉమ్. బొంగుల వీడియోలు కావాలి, మేము 20,000 మంది ఫాలోవర్స్, ఫాలో కొట్టరు చేయరు కానీ నా వీడియో చూసుకుంటే నవ్వుకుంటారు. మరి అలాంటి వాళ్ళ కోసం మీరు ఎందుకు తిట్టాలి? తిట్టాలంటే నేను ఎట్లాంటి మంచి వీడియోలని ఇప్పటికైనా మారుదాం అని చెప్పి చేస్తున్నా, ఇప్పటికైనా చేస్తూనే ఉంటా మంచి. ఓకే. అంటే ఒకటే 2 వీడియోలైనా తిట్టకైతే ఊకోను, ఎందుకంటే నేను మనిషినే కదా. అట్లా మనిషే కదా, మరి మారచ్చు కదా. మారుతున్నా మేడం, చూడండి నా వీడియోలు ఇప్పుడు చూడు, మీరు చెక్ చేయండి నా ఉమ్. మంచి వీడియోలు. ఇప్పుడు వీడియో కనిపించే ఐమాక్స్ థియేటర్ ఇక్కడ ఏమంటారు పోరాలన్న బిగ్ ఫ్యాన్. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమో. ఇప్పుడు ఎందుకు మారడం? ముందు నుంచే మంచిగా చేసి ఉంటే మంచి. ముందు నుంచి అంటే స్థానంలో నేను ఫస్ట్ ఉండేవాళ్ళు. టిక్ టాక్ లో చేసిన మంచిగానే, ఉమ్, టిక్ టాక్ పోయింది 1 month లో. మంచి పని అయ్యింది. మళ్ళీ తర్వాత ఇన్స్టాగ్రామ్ ఫస్ట్ ఐడి చేసిన, మళ్ళీ స్టార్ట్ మంచి చేసి వీడియోలు చేసిన, ఐడి బ్లాక్ చేపించి మంచి వీడియోలు అంటే డాన్స్ అట్లా ఇట్లా ఏదో. టిక్ టాక్ తో ఆపేయాల్సింది కదా, ఇంత దూరం వచ్చేది కాదు మాకు. ఇంత దూరం అంటే ఇప్పుడు జనాలకి ఇష్టపడుతున్నారు, పోరాగాలు చెప్పి అన్న నువ్వు ఫేమస్ అయిపోయినావు, ఇట్లనే కంటిన్యూ చేయి, మేము మీకు బ్యాక్ సపోర్ట్ ఉంటే బిగ్ బాస్ నీకు పంపిస్తాం ఓకే. అంటుండు. బిగ్ బాస్ లో బూతులు మాట్లాడకూడదు తెలుసా మీకు? బూతులు అంటే ఇక జనాలు అయితే ఇప్పుడు నాగార్జున గారు ఒక రేంజ్ లో వేసుకుంటారు. వేసుకుంటారు మేడం. ఆ. ఇప్పుడు ఎట్లా అంటే మనకి బూతులు అనేది అలా మాట్లాడడం. మీ ఇప్పటికైనా మీకు ఇంటర్వ్యూకి ఏమన్నా మంచి వీడియోలు అంటే మంచిగా చెప్తా, అవును, చెడ్డ ఇంటర్వ్యూ అంటే చెడ్డ, ఇష్టం, 2 ఆప్షన్స్. అవును. కానీ చాలా మంది ఏ ఇంటర్వ్యూ అయినా ఇవే కావాలంటున్నారు. మీ జిప్ జిప్ డైలాగ్ మీకు ప్లస్ అయిందంటారా మైనస్ అయిందంటారా? ఇంకా జిప్ జిప్ డైలాగ్ కొంచెం ప్లస్ అయిపోయింది, ఇంకో తర్వాత కసకస అట్లా చేసిన ఉమ్, ఓ మై గాడ్ అని. ఉమ్, ఇవన్నీ మన డైలాగ్ కొంతమంది కాపీ కొట్టేసి మనకి ఫాలోయింగ్ అనేది ఆగిపోయింది. ఉమ్. ఇంకా దిక్కుమాలిన పని ఏంటంటే మిమ్మల్ని కాపీ కొట్టడం. అదే అంటారు నిజంగా. ఇప్పుడు వాడు బాపట్ల బాదం పాలు ఆడు సేమ్ నా కామెంట్లు ఎట్లా నేను తిడుతున్నానో ఉమ్, వాడు అవే కామెంట్లు పట్టుకొని చేస్తున్నాడు. వాడు ఫేమస్ ఇప్పుడు ఓకే, బాదం పాలు దాపించి బాపట్ల దుర్గం దిగి కూడా నాకు తెలియదు. ఓకే. మొన్న నుంచి పోరాలు నాకు మెసేజ్ పెట్టుకుని ఫోన్లు చేసాడు, ఉమ్, వాడు వర్ర బాబు నా ఐడి పంపి అంటే పంపించి సేమ్ నేను ఎట్లా కామెంట్లు తీసుకొస్తున్నా ఉమ్, వాడు. కాబట్టి కొంచెం లేడీస్ టైప్ లెక్క చేస్తున్నాడు, గే టైప్ లెక్క ఓకే. అట్లా. మొత్తానికి కంటిన్యూషన్ ఇలానే సాగుతది అంటారు ఈ ఇక బూతులతోనే. సాగుతా అంటే మేడం 99% అయితే మారుతా, ఉమ్, 99% మంచి మంచి వీడియోలు చేద్దాం. ఎందుకంటే నాకు ఇట్లా కొన్ని ఆఫర్లు వస్తున్నాయి మూవీలో ఇట్లా అల్ల ఇలా, ఓకే, నాకు ఇట్లాంటి అవకాశాలు పోయినాయి నాకు. ఎందుకంటే అరే సినిమాకి నాకు జబ్బాస్ లో పిలిపించారు, ఓకే. ఆ గేట్ దగ్గర పోతే సెక్యూరిటీ ఇట్లా నాకు పిలిపించిండు, లోపల అన్నం పెట్టించిండు. ఉమ్, వెంకీ మంకీ టీమ్ లో అప్పుడు నాకు ఒకటి వచ్చింది జబ్బాస్ లో, వాళ్ళనే తీసేసినారంట. ఓకే, వాళ్ళు చూసి ఏంటంటే అరే కొంచెం బూతులు మాట్లాడతారని చెప్పి వెనక ముందు అయిపోయి తీసుకుంటలేరు నన్ను. ఓకే. కానీ ఆ బూతులు ఎందుకు మాట్లాడినా ఏదో తెలియక నేను అనేసిన. ఉమ్. ఇట్లా ఎక్స్పెక్ట్ చేశారా అది మైనస్ కూడా అవుతుంది నా ఫ్యూచర్? ఇట్లా నేను అనుకోలేదు, ఎందుకంటే నా కోపంతో తిట్టిన. ఇప్పుడు ఒక కామెంట్ పెడితే మనం రిప్లై ఇవ్వాలి వానికి, ఆ రిప్లై నాకు రాక అసలు నా పని అనేది నేను చేసుకుంటా. కానీ ఇట్లనే వస్తుంటే పోతుంటే ఇక నేను ఇప్పుడు మా ఆఫీస్ ఇట్లా పోరగాలు ఉంటారు, మొత్తం బస్సు పోరగాలు పని చేస్తున్నారు, వాళ్ళే అన్న నీకు ఈ కామెంట్ వచ్చింది అన్న, వీడు ఇట్లా తిడుతుంది వీడిని తిట్టు అంటే ఏం చదువు అంటే వాడు చదివి చెప్పేది. ఓకే. ఇక కొంతమంది నమ్మతలేరు అని చెప్పి స్క్రీన్ షాట్ తీసి ఫస్ట్ రిప్లై చేసి మనం ఒక వీడియో చేసేది. ఓకే. వీడియో వాడు ఏమని పెట్టిండు, అన్న నా ఫేమస్ చేయ అంటున్నాడు. అయితే ఆయన మొగలు తలకెళ్ళ నువ్వేం మనిషిరా మాధవ్ తిట్టిన, ఓకే. తిడితే వాడు ఏం చేయాలి డిలీట్ చేసేసుకోండి, డిలీట్ చేసుకుని ఆ వీడియో ఇట్లా వెళ్ళిపోతుంది. ఓకే. ఇట్లయితే లాభం నేను చెప్పి ఏం చేయాలి తమ్ముడు అంటే ఒకటి చెప్పి అన్న స్క్రీన్ షాట్ తీసుకోనా, స్క్రీన్ షాట్ తీసుకుని మీద మెన్షన్ చేసేసి అని చెప్పి మొన్న నుంచి చేస్తున్నట్ల. ఓకే. ఇంతమంది రిప్లై ఇచ్చేటోళ్ళు కొంతమంది ఉంచుకునేటోళ్ళు ఉంచుకుని పెట్టుకున్నారు. ఆ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని తిట్టి ఆ ఐడి స్క్రీన్ పైన చూపించి మీరు మారచ్చు కదా. ఇప్పుడు నాకు అంత నాలెడ్జ్ ఉంటే అసలు నేను వేరే అసలు వీడియోలే చేయకపోతుంటే. ఓకే. మనకి ఏంటంటే చదువు రాకజ్జలు, ఎందుకంటే చదివి నేను అటు ఇటు అత్తరు 10th నేను 5 times రాసినట్టు నువ్వు అర్థం చేసుకో. 10th 5 times రాసిన. వెరీ గుడ్. సంవత్సరం 2 times ఉంటది. ఓకే. ఫస్ట్ అన్ని ఫెయిల్ అయిన, అబద్ధం ఎందుకు చెప్పాలి. ఓకే. సంవత్సరంలో ఒక్కొక్కటి 2 times అంటే ఇప్పుడు తర్వాత ఇప్పుడు రాస్తాం ఎగ్జామ్, ఓకే. మళ్ళీ తర్వాత మనకి ఏమంటారు ఎంట్రన్స్ ఉంటది కదా, మళ్ళీ అప్పుడు రాసిన అట్లా 5 times రాసిన పాస్ అయిపోయినాం. మనం ఏదో అనుకున్నప్పుడు ఆర్మీలో పోదాం జర పోలీసులో సెట్ అవుదాం అని చెప్పి దాని గురించి నేను చదివిన అప్పట్లో. ఓకే. అసలు ఎలా ఏం చదివారు ఆర్మీలో జాయిన్ అవ్వడానికి? జాయిన్ అంటే అప్పుడు నేను 2002 బ్యాచ్ 10th, అప్పుడు 10th ఉండే అప్పుడు. 2022 బ్యాచా? 2001-2. ఓకే. 2001-2002 బ్యాచ్ నా 10th. ఓకే. 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 2001 2001-2002 బ్యాచ్. అప్పుడు 10th పాస్ ఉంటే సరిపోతుంది.
ఓకే. నాకు పోలీస్ అయిదాము లేకపోతే ఆర్మీలో పోదామని ఫస్ట్ అయితే ఆర్మీలో ఉండే నాకు పోదామని చెప్పి. హ్మ్. ఇక తర్వాత ఆర్మీలో పోతే ఏం చేసిండు ఇంటర్ పెట్టేసిండు. ఇంటర్ ఫస్ట్ సెకండ్ హ్మ్. పోలీసులో పోదామని ఇంటర్ చేసేసిండు. మళ్ళీ ఓకే. ఇంటర్ చిట్టిలో బిట్టులో పెట్టుకొని ఇక కింద ఇంటర్‌లో ఏ గ్రూప్ మీరు? అప్పుడు సిఈసి తీసుకున్నా. ఫుల్ ఫామ్ చెప్పండి. సిఈసి అంటే ఇదే కదా మన స్మాల్ సబ్జెక్ట్ అదే చెప్పండి. కెమిస్ట్రీ ఎకనామిక్స్. ఓహో! సీఈసీలో కెమిస్ట్రీ పెట్టారు ఈ మధ్యన. అంటే నేను చదివేటప్పుడు అట్లుండే ఇక చదివేదని చెప్పి నేనేం చేసి ఇక కింద మీద పడి హ్మ్. ఎగ్జామ్ రాసి చిట్టీలు పెట్టి ఏదో పాస్ అయినా దేని గురించి పోలీస్ జాబ్ గురించి అంటే ఆర్మీలో ఓకే. సీఈసీలో సి కెమిస్ట్రీ, హ్మ్. ఈ ఈ ఎకనామిక్స్ ఇంకో సి ఇంకో సి అది ఇదే కామెంట్లు అనుకోరాదు ఇక. చెప్పండి. ఆల్రెడీ కెమిస్ట్రీకి మా కామెంట్స్ లో వస్తాయి. నెక్స్ట్ సి చెప్పండి. నెక్స్ట్ సి మనకి అదే ఉంటది సిఈసి అంటే. సిఈసి అంటే సిఈసి ఉంటది. హ్మ్. అందులో ఇంకో సి అంటే ఏంటో చెప్పండి. ఇంకో సి అంటే ఇక ఇప్పుడు చెప్పాను కదా మేడం ఇక కామర్స్, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. ఇక అట్లుంటే ఇక ఏం చేస్తామని ఇక చూసిన ఏ జాబ్ రాలే ఏం రాలే. ఇక ఇది ఒకటి ఏదో లవ్ వచ్చి నాకు పాడే ఇదంతా ఇట్లా అయిపోయింది. 10th లో అయింది. ఇంకా లవ్ కూడా ఉందా? నా స్టోరీ పెద్దగా ఉంటుంది మేడం. అందుకనే మ్యారేజ్ డీప్ గా ప్రేమించాను అప్పుడు అమ్మాయిని. ఓకే. ఇప్పుడు అందరూ ఒక స్కూల్ 2 స్కూల్ చదువుతారు. నేను ఫస్ట్ నుంచి 10th దాకా క్లాసెస్ ఉంటాయి. ఓకే. మా నాన్న ఏం చేసిండు ఎవరైనా చదివిపిస్తే ఒకటే స్కూల్ చదివిపిస్తే లేదా 2 స్కూల్ 3 స్కూల్ మారుస్తాడు. అవును. 10 స్కూల్ మార్చిండు మా నాన్న. ఉన్న ఎందుకు? చదువు పోయే గిట్ల అయిపోయినది. ఎందుకు మార్చారు అన్ని schools? ఫస్ట్ అంటే అప్పుడు ఇక ఇంట్లో వెళ్ళాకనో మళ్ళీ ఫీజు కట్టకనో తెలియదు కానీ ఈ స్కూల్ మంచిగా ఉందంటే మా కొడుకు చదువు వస్తుందని చెప్పి ఎవరు చెప్తే అలా మాట నమ్మి ఆ స్కూల్ వేసేసాడు. ఓకే. ఫస్ట్ సెకండ్ చదువుతా స్కూల్ ఉమ్. మళ్ళీ తీసుకుపోయి ఇంకొక స్కూల్ వేస్తాడు. అది 3rd 4th అయిపోతుంది. ఇలా ఓకే. మంచిగా చెప్తారని చెప్పి ఇంకో వేరే వాళ్ళు మాట ఇంకో అట్లా ఒక 5-6 స్కూళ్ళలో మార్చిండు మా నాన్న. నాకు వాళ్ళు మంచిగా ఫస్ట్ చెప్పట్లేదా, మీరు మంచిగా చదవట్లేదా? నేను మంచిగా చదివే క్లాస్ ఫస్ట్ నేను ఒకప్పుడు. ఓకే. ఈ స్కూల్ మార్చే వల్ల ఏమైపోతే ఇప్పుడు ఇలా నేను డిస్టర్బ్ అయ్యారు. ఫ్రెండ్స్ ఉంటారు మనకి ఫ్రెండ్స్ అవుతారు. అప్పుడు మంచిగా చదివితే మళ్ళీ తీసుకుపోయి ఇంకో కొత్త స్కూల్ వేసి మళ్ళీ కొత్తగా అయిపోతుంది. ఉమ్. అట్లా ఉన్న చదువు పోయి ఉమ్. ఇట్లా అయిపోయినా. ఓకే. ఇక ఒక అమ్మాయి డీప్ గా ప్రేమించింది నన్ను. ఇక ఓకే. అప్పట్లో ఇక పేరు వద్దులే. ఉమ్. ఇప్పుడు ఆమెకు 4 పిల్లలు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటాడు దేనికి నెత్తిలో పెట్టుకొని ఇక ఇప్పుడు ఈ వీడియోస్ చూసి మిమ్మల్ని పెళ్లి పెళ్లి చేసుకుంటాడు. హస్బెండ్ లేడంటే సంథింగ్ ఎక్స్పైర్డ్ అయిపోయిండు. చేసుకుంటారు. ఆడ తాగుబోతుడు వచ్చి నేను గాఢంగా ప్రేమించిన కానీ అప్పుడు ఇంట్లో బలవంతం చేసినట్టే. ఇప్పుడు ప్రేమిస్తే ఈ ఏజ్ లో ఏం ప్రేమ అయ్యా 4 పిల్లలు నేను పోషించాలా ఊకపో. అంటే ఇంత మాట్లాడుతున్నారు కదా ఈ ఏజ్ లో ఏం పెళ్లి ప్రేమ అని. మరి ఈ ఏజ్ లో నేను ఇట్లా మాట్లాడి నేను జనాలకి ఏం నేర్పిస్తానని మీకు లేదా మరి? నేర్పిస్తా అంటే ఈ వీడియోల ద్వారా నాకు పరిచయం అయింది అమ్మాయి. ఓకే. అది ఎక్కడో ఉండే. ఓకే. ఇట్లా ఫోన్ చేసిన ఎవరు అంటే ఇక పేరు వద్దులే మనకు బాగుండదు కానీ ఇక ఫోన్ చేసి చెప్పు ఏమైందంటే ఇక మా హస్బెండ్ లేడు కానీ ఒక తోడు కావాలి అది కావాలంటే నేనన్నా లే అప్పుడు ప్రేమించడం మనం చేసుకుంటే ఇదంతా బాధ ఉండపో ఈ లొల్లే ఉండపో అట్లా. ఓకే. నేను 8th లో ప్రేమించిన, ఓకే. 10th లో కాలేజ్లో ఓకే. ముగ్గురున్నారు నాకు ఇట్లా ప్రేమించినారు. లాస్ట్కి వచ్చారు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. మనసు ఇరిగిపోయింది. అప్పుడు మా అయ్య నేను చేసుకుంటే ఈమెనే చేసుకుంటా అంటే ఒక అమ్మాయి నాకు ఓకే అయిపోయింది. చేసుకుని తీసుకుపోయి చేసుకుంటే మా నాన్న అప్పుడు వచ్చి నన్ను కొట్టిండు వాళ్ళని కొట్టిండు. నేను అదే కోపం మీద మా అయ్య పెళ్లి చేస్తా అంటే నేను చేసుకుని ఆమెనే చేసుకుంటా అని చెప్పి అప్పుడే మా నాన్న మాట ఇంటి ఏదో ఒక సంబంధం చూసి నాకు చేస్తే ఇదివరకు నా లైఫ్ సెట్ అయిపోయి చెప్పిన మాట ఇంట్లో వినలేక ఇంట్లో మాట నువ్వు అమ్మాయిని చేసుకునే కోపంతో ఇప్పుడు మనకు ఆకలి అయితే మన కడుపే కాలుతుంది. ఇప్పుడు అట్లేదు మా నాన్న మాట వినాక ఇప్పుడు నేను బాధపడుతుంది. మా నాన్న చనిపోయి ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. అట్లా ఎందుకు మా నాన్న మాట ఇంటి అయిపో మన మంచి గురించి ఆలోచిస్తారు తల్లిదండ్రులు. ఇది ఒక మెసేజ్. ఎందుకంటే ఇప్పటికైనా కాలేజ్ పిల్లలైనా స్టూడెంట్స్ అయినా ఇంట్లో తల్లిదండ్రుల మాట చెప్పిన మాటని వినండి, చేసుకోండి. మీరు ఈ లవ్ గివ్ పెట్టుకున్నాను అనుకో సేమ్ నా లేఖన అయిపోతుంది. అంటే ప్రతిదీ మీరు లేట్ గా రియలైజ్ అవుతారు. లేట్ గా అంటే మనకు ఎట్లా అంటే ఇంట్లో మాట వినాక నేను అంత బాధతోటి ఇప్పుడు అయిపోయినాయి. ఇంట్లో వాళ్ళకి చూస్తారా మీ వీడియోస్? ఇంట్లో వాళ్ళు వీడియోలు చూసేది మా అమ్మ చూసేది మా వాళ్ళు చూసేది. ఫస్ట్ బాధపడ్డారు చాలా మంది. ఎక్కడ వినక నమస్తే అన్నట్టు నమస్తే పెట్టకపోయేది అప్పుడు. ఎందుకంటే బ్యాడ్ కామెంట్ వచ్చినాయి కదా. ఏం చేయాలంటే ఇంకా ఘోరంగా తిట్టారు. అమ్మ బూతులు తిట్టారు. అప్పట్లో తిడితే చాలా బాధ అనిపించింది. అరే అమ్మ ఏంద్రా పోయిన మంచి వీడియో చేస్తున్నా ఎందుకు తిడుతున్నా అంటే డ్రాప్ అయిపోవాలని చెప్పి ఇక బాగా ఆలోచించారు. 1 రోజు 2 రోజులు ఏంది ఈ కామెంట్లు అంటే ఒక అమ్మాయి ఫోన్ చేసింది, ఇన్స్టాగ్రామ్ చేస్తుంటది అన్న నాకు ఇట్లా కామెంట్లు వస్తాయని చెప్పి అన్నది. లైట్ తీసుకున్నా. ఇక కొంతమంది అమ్మాయిల వీడియోలు చూసిన ఫేమస్ ఉన్నది శారీ కట్టుకు మంచి డాన్స్ చేస్తుంది. ఆమె కూడా తిడతారు. అరే ఈమె చూసి ఇంత మంచిగా చేస్తుంది ఈమెను ఎందుకు తిడుతున్నారు గంత ఘోరంగా కామెంట్లు. అరే ఈ కామెంట్లు ఏం చేయాలని చెప్పి బాగా ఆలోచించి ఈ కామెంట్ కామెడీ చేసిన నేను. ఇప్పుడు ఏంటంటే నా ఇంట్లో ఫ్యామిలీ జోలికి రారు, నన్నే తిడతారు. అన్న మా దోస్త్ నన్ను
నీకంటే ఫేమస్ కావాలి ఓకే. అట్లా. ఈ కామెడీ చేసేసే వరకు ఇప్పుడు చాలా మంది కామెంట్లు ఒకటే మాట కామెంట్లు పట్టించుకోకుండా అంటే అమ్మాయి- ఫేమస్ అవడానికి మరి రూట్స్ లేవంటారా? ఫేమస్ అంటే అమ్మ ఇప్పుడు మంచిగా ఒక అమ్మాయి డాన్స్ ఆడుతుంది ఉమ్, డాన్స్ ఆడుతున్న మంచి కామెంట్ అని పెట్టలే పెట్టక నువ్వు ఆమెకు బ్యాడ్ కామెంట్ పెడతారు. ఉమ్, ఇప్పుడు చిన్న పిల్లలకి ఇట్లా ఇప్పుడు 10th క్లాస్ 8th క్లాస్ డాన్స్ ఆడతారు వాళ్ళు ఏదో వాళ్ళ ఫోన్ వాళ్ళ ఇష్టం ఉమ్, ఏదో చేసుకుంటే నువ్వు కొడితే లైక్ కొట్టరా కామెంట్ అయితే పెట్టుకోయి నువ్వు ఉమ్, ఆమె పెట్టేసే వరకు ఎందుకు పెడతాడు వీళ్ళు డ్రాప్ అయిపోవాలి ఏమైనా ఇవ్వద్దు అని చెప్పి కామెంట్ పెట్టేస్తారు. ఉమ్, పెట్టేసి ఆమె బాధపడి చేయరు. అందుకని ఒకటే మాట ఒకటే మెసేజ్ ఇచ్చినాయి కామెంట్లకి ఇట్లా మీరు బాధపడకండి మీ ఫోన్ మీ ఇష్టం ఎన్ని కామెంట్లు వచ్చినా పట్టించుకోరాదు ఉమ్, మీరు చేస్తేనే ఉండండి వీడియోలు మీ డాన్స్ మీరు చేసుకుంటేనే మీ కంటెంట్ ఏదో ఆ కంటెంట్ చేసుకుంటూనే ఉండండి. ఓకే. ఇక నా కంటెంట్ అయితే ఇట్లనే ఉంటది ఉమ్, ఎవడు ఏమనుకుని ఏం కాదు. ఇక ఓదార్పిచ్చారు. గోదావరి ఎవరు భయపడరు. ఇప్పుడు చూడండి ఇప్పుడు అమ్మాయిలు వీడియోలు ఓపెన్ చేసి కామెంట్ బాక్స్ ఇంతకుముందు ఆఫ్ చేసుకొని వీడియోలు చేసి ఇప్పుడు కూడా ఆఫ్ చేసుకుంటలేరు. అసలు మీ పేరేంటి? మేడిపల్లి స్టార్ అని ఎందుకు పెట్టుకున్నారు? మేడిపల్లి అంటే నేను పుట్టి పెరిగింది సీతాఫల్ మండిలా. ఓకే, నా ఊరు వచ్చేసి అక్కడ ఒక డైలాగ్ ఒకటి అయితే ఆతుకోలేదు మోతుకూరని అది ఓకే. మన డైలాగ్ అది. ఉమ్, మేము అక్కడ ఉండి నేను మొత్తం హైదరాబాద్ లో పుట్టి పెరిగాను చిలికలు కూడా సీతాఫల్ మండి సికింద్రాబాద్. ఓకే. చిన్నప్పటి నుంచి అక్కడనే ఉమ్, 20 years ఇక్కడ 20 years మేడిపల్లిలో ఉన్నాం. ఓకే. మేడిపల్లిలో ఉన్న ఇక్కడే డ్యూటీ చేసుకునేది సికింద్రాబాద్ లో జాబ్ చేస్తాను ఇప్పటికైనా మొత్తం ఈ జాబ్ కాదు ఇంకో జాబ్ ఉమ్, అక్కడక్కడనే నాకు జాబులో. ఓకే. ఇప్పుడు ఏంటో నాకు వచ్చే 20,000తోనే నేను హ్యాపీగా ఉంటున్నా. నేను ఒక్కరినే ఓకే. ఇంట్లో ఒక 10,000 ఇచ్చిన నాకు 10,000. ఉమ్, ఇక ఏమైందంటే ఇక ఇట్లనే చేసుకుంటా 20 సంవత్సరాలు అక్కడ ఉన్నా ఇక్కడ వస్తుంటే ఏడికెళ్ళి వస్తాను వీళ్ళు అడిగేది నేను జాబ్ చేసే కదా ఓకే. మేడిపల్లి నుంచి వస్తాను నేను అన్న ఉమ్, మేడిపల్లి నుంచి వస్తాను నా వీడియోలో అప్పటికే కొంచెం నేను 2 ఐడియాలు అంటే ఇది 4 ఐడియా అనుకుంటుంది ఇప్పుడు నేను చేసింది ఇదే బ్యాడ్ పోలేదు ఫేమస్ చేసినారు జనాలు. ఓకే. అవి మంచిగా డాన్స్ చేసిన మంచి డైలాగ్ కొట్టు రాయి కాదు రప్ప కాదు ఉమ్, భగవంతుడు మనకు దేవుడు అని చెప్పి మంచిగా డైలాగ్ కొడితే రాయింది దేన్ని పడితే దాన్నే. దాన్నే ఇక ఉమ్, అది ఇది డిఫరెన్స్. ఏముండదు ఇక వాళ్ళు చెప్పడం మీరు వినడం ఎంతవరకు కరెక్ట్ అంటే? వినడం అంటే నేను పట్టించుకొని ఇదే కాదు ఎందుకంటే దాన్ని ఇట్లా వాడుకున్నట్టు ఇట్లా ఇట్లా చూస్తే దాన్ని వచ్చేస్తుంది. కామెంట్లు ఇప్పటికే ఓపెన్ చేయను నేను కామెంట్లు ఓపెన్ చేయ రీల్ చేస్తా కదా ఓపెన్ చేయనప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు కదా. ఇట్లా ఆఫ్ చేస్తే ఇప్పుడు నా ఫోన్ ఇప్పుడు ఎంత 20,000 పెట్టి ఫోన్ కొన్నా ఉమ్, నా ఫోన్ నా ఇష్టం ఏమని చేసుకుంటా ఉమ్, వానికి ఏం అవసరం పెట్టనీకి మీరు ఉమ్, పెడితే ఉమ్, గదే అంతే. కంటెంట్ ఇక ఈ బూతులతోనే నేను కూతురుతో సాగిస్తాను. అంటే ఇప్పటికైనా నేను మంచి ఒక మెసేజ్ ఇస్తుంటా ఇది ఫ్యూచర్ ఒక మంచి మెసేజ్. అంటే ఇప్పుడు అయితే ఇది స్టాప్ చేస్తున్నాను ఫ్యూచర్ లో మంచి ఎందుకంటే నేను ఇట్లా కొంచెం ఎదగాలి కదా Just ఉంది అయితే మంచి offer థాట్ లాగా కూడా కొంచెం ఉంది. కొంచెం వస్తుంటున్నారు చేద్దాం 99% మంచిగా చేస్తుంటా ఓకే, మంచి నవ్వుపిస్తారు జనాలకు కానీ కాకపోతే ఏదైనా రెచ్చగొడుతుంది అన్న వద్దన్న మంచి వీడియోలు నీకు దండం పెడతా ఓకే. మేము 10,000 మంది ఫాలోవర్స్ వాళ్ళకేం ఇంట్లో కూర్చొని సపోర్ట్ చేస్తారు, వాళ్ళని వచ్చి చేయమనండి. అప్పుడు ఉమ్. వాళ్ళ పేరెంట్స్ ఫీలింగ్ ఏంటో వద్దురా తెలుస్తుంది. బాబు మీరు చదువుకోండి నేనంటే వాళ్ళు చెప్పడం మీరు రెచ్చిపోవడం బాగుంది. నేను అదే అంటే చదువుకోండిరా బాబు వద్దు మీకు ఎందుకు ఇదంతా అంటే మళ్ళీ నేను స్క్రీన్ మీద నీ నంబర్ గుంజుకొచ్చి నా మెడల్ మీద పెట్టినా అనుకో నెత్తి మీద ఉమ్, ఇక మొత్తం ఆగమైపోతా అంటే ఇక కథం చెయ్యడు ఇక అట్లా ఒక 5-6 మంది నంబర్లు పెట్టేసిన మీద ఓకే. దిస్ ఇస్ మై న్యూ నంబర్ అని ఉమ్, అటు ఫోన్ చేసి అన్న తీసేసి అన్న పర్సనల్ నంబర్ అన్న ఉమ్, మళ్ళీ ఎందుకు పెట్టినవరా ఉమ్, అప్పుడే నా బాధే నేను పడుతున్నా ఓకే. అప్పుడే వీడియోలు చూసుకున్నా నవ్వుకున్నా అంతే. ఇప్పుడు నేను అంటున్నా లైక్ కొట్టరు ఏం కొట్టరు మనకు తెలిసిన దోస్తులే ఉంటారు నాకు దోస్తులు కానీ రిలేషన్ కానీ వాళ్ళు చూసి నవ్వుకుంటారు కిల కిచ ఉమ్. కానీ లైక్ కొట్టరు చూసి నవ్వుకుంటున్నారు అంటే చాలు మనకు తెలిసిపోతుంది మనం అంతా అరే నా మనసుకు తెలిసిపోతుంది ఓడోడు లైక్ చూస్తుండే కొట్టండి అయ్యా, అతని బూతుల కంటే లైక్ కొట్టండి. షేర్లు చేస్తున్నారు, కామెంట్లు చేస్తున్నారు, Comment అంటే లైక్ చేస్తా- కొట్టట్లేదని ఫీల్ అవుతున్నారు. ఆ అది బూతులు నచ్చుతున్నాయి కదా, లైక్ నచ్చుతున్నాయి మళ్ళీ కొట్టండి. కిచ నవ్వుతారు. ఉమ్, ఏం రా నవ్వుతున్నావు అంటే నువ్వు తిడుతుంటే నవ్వు వస్తా అంటే నేను నువ్వు ఎక్కడ ఉమ్, అన్న మా దోస్త్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు నేను పాస్ అయినా ఉమ్. నువ్వు అయిపోతాడు గివా అవునా? చదువుకోక ఏం రా బైబీ అంటే మేమంతా అట్లనే పాస్ అయ్యామంట. ఏమో మీరు అడగాలి మరి. ఎగ్జామ్ ఉంది మీరు ఫెయిల్ అయితే 5 times రాసి పాస్ అయ్యారు కదా, నాన్న Yeah, నేను ఇట్లా పాస్ అయినా, phone నువ్వు కూడా ఇట్లా ఎత్తుతలేను ఇక. పాస్ అవ్వు అని ఫోన్లు అడగాలి. ఎత్తుడు బంద్ చేసిన ఓకే. మీకు 20,000 వస్తుంది అన్నారు అవును. కదా, ఏం జాబ్ చేస్తున్నారు? నేను జాబ్ ఏంటంటే మన ఇప్పుడు మొబైల్స్ ఉంటాయి కదా ఉమ్, అవి తీసుకుపోయి షాప్లలో వేసేసి వస్తుంటా ఓకే. ఎందుకంటే నేను ఆఫీస్లోనే టేప్ కొట్టుకుంటా పార్సల్ చేసుకుంటూ ఉంటాను కానీ ఉమ్, జనాలు జామ్ అయిపోతున్నారు మేడిపల్లి స్టార్ అని ఓకే. ఆయన షాప్ తీసుకోవద్దు పూజ చేసుకోవద్దు షటర్ చేసుకోవద్దు బిగ్ ఫ్యాన్ అంటే ఏ ఓనర్ కైనా కోపం వస్తుంది ఓకే. కానీ ఆయన ఎండి నా బాధ అర్థం చేసుకుని నా గురించి తెలుసుకుని ఆయన గిట్ట నన్ను ఏమంటలేడు వేరే ఏదో పనులే తీసేస్తారు. నా ఓకే. మేడిపల్లినే 5-6 ఇల్లులు ఖాళీ చేసిన కిరాయి ఇల్లు ఉమ్, ఎక్కడెక్కడ పోరగాలు వచ్చి బిగ్ ఫ్యాన్ మేడిపల్లి రాత్రి 1 గంట 2 గంటలకు వచ్చి ఓనర్లే కొట్టేసినారు. ఓకే. ఆడు ఏమంటాడు ఓనర్ ఇల్లు ఖాళీ చేయి బాబా అంటాడు
మీరే ఒకవేళ మీరు ఈ బూతులు గనక మానేస్తే మీకు ఈ ఫాలోయింగ్ ఉంటది అనుకుంటున్నారా? ఇప్పుడు ఎట్లా అంటే అమ్మా నాకు ఫాలో ఇప్పుడు అదే అంటున్నా 200K 300K ఫాలోవర్స్ ఉన్న ఇట్లా మనం ఎవరు గుర్తుపట్టరు. హ్మ్. కానీ జనాలు నన్ను గుర్తుపడుతున్నారు. నేను ఇప్పటికి పోయినా ఇప్పుడు మాస్క్ పెట్టుకొని ఏది పెట్టుకోను. హ్మ్. ఇప్పుడు నేను పంజాగుట్ట ఇప్పుడు నేను మేడిపల్లి నుంచి బస్సు ఎక్కి ఈడ దిగిన ఈడ మన పంజాగుట్టల. హ్మ్. నాకు తెలవక ఏదో బస్సు ఎక్కినా ఆడ దిగిన. అరే ఏమన్నా ఈడ నిలబడ్డావు అని ఒక ఆయన గుర్తుపట్టి ఆల్రెడీ ఆడ కూర్చున్నారు కస్టమర్ ఇప్పుడు ర్యాపిడో జొమాటో. ఓకే. వాళ్ళిద్దరు నన్ను గుర్తుపట్టి నా మధ్యలో కూర్చోబెట్టుకొని ఇక్కడ దాకా దింపిండు. ఎందుకు ప్రేమ ఆళ్ళకి. హ్మ్. ఆయన 2 వీడియోలు తీసుకున్నాడు. అన్న నేను గిట్లా ఫేమస్ కావాలి. నాకు బ్యాడ్ కామెంట్ వస్తలేదు. మంచి కామెంట్ వస్తలేదు. బ్యాడ్ కామెంట్స్ వస్తలేదు. బ్యాడ్ కామెంట్ వస్తలేదు. మంచి కామెంట్ వస్తలేదు. ఓకే. నేను ఫేమస్ కావాలి ఏం చేయాలి మీతో వీడియో తీసుకున్నారు కదా? తీసుకోండి. ఇప్పుడు మస్తు వస్తాయి ఎంజాయ్ చేయమని. నేనేమో బ్యాడ్ కామెంట్లు వచ్చి నేను బాధపడ్డా. హ్మ్. అది బాధపడి ఏం చేయాలని చెప్పి బ్యాడ్ కామెంట్ కామెడీ చేసేసిన ఇక. హ్మ్. ఇప్పుడు ఎవ్వడు భయపడతలేడు బ్యాడ్ కామెంట్లు. ప్రతి ఒక్కరు అస్సలు. నావే ఫాలోయింగ్ అయ్యి ఎట్లా నేను బ్యాడ్ కామెంట్ తీసి ఎట్లా తిట్టిన ఫస్ట్ నేనే. ఇప్పుడు హ్మ్. నన్ను చూసి చాలా మంది అట్లా తయారయ్యారు. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ తీసినాక తర్వాత అంతా పోరగాలే చెప్పారు అన్న నువ్వు ఫేమస్ అయిపోయినావు మరి ఫేమస్ త్వరలో దేనికి మేడిపల్లి రాబోయే 1 స్టార్ రూపాయి రాంది ఫేమస్ అని నేను అన్నా ఇట్లా ఇక పోయింది ఇజ్జత్. ఈ ఇజ్జత్ని ఏం చేయాలి అదే అంటే ఇట్లా బయట పోతే నాకు నమస్తే అనేటువంటి నమస్తే పెట్టకపోయేది ఇప్పుడు నమస్తే అని అంటారు. వాళ్ళు ఓకే. లోపల ఏమని అనుకోరు కనిపి అన్న నమస్తే అన్న మస్తు ఉంటాయన్న నీ వీడియోలో హ్మ్. బిగ్ ఫ్యాన్. మస్తు ఉంటాయండి ఇక వీడియోలు. బండి వేసుకొని వెళ్ళిపోతే ఆ చెట్టు అనుకుంటూ పోతూనే ఉంటాడు అడిగా. ఓకే. ఫస్ట్ నా ఎదురుకుంటే కొడతాడా తిడతాడా అనుకుంటే ఫస్ట్ బిగ్ ఫ్యాన్ అని అదే అన్నాడు. హ్మ్. ఈ కథ వెళ్ళిపోయే ముంగట నేనైనా వెళ్ళిపోతా బస్సులో గిసులో ఓకే. అన్న బస్సు హ్మ్. అరే మా ఇక్కడ ఇంత ముందు గట్ట ఒక మెడల్ మీద ఒకటి కొడుతుంటే కదా అబ్బాయి హ్మ్. పొయ్యే ముంగట అంటూ ఓకే. అట్లా. ఈ రోజుల్లో కొన్ని కొన్ని బుక్స్ అంటే బూతు, ఉమ్. పువ్వులంటే బూతు, హెల్మెట్ అంటే బూతు, అన్ని బూతులే. ఎలా వచ్చాయంటారు ఇన్ని ఆనిముత్య పదాలు? అయ్యో ఇప్పుడు ఇది లేడీస్ ఇట్లా పెడుతున్నామా హ్మ్. 2025 దాకా నా పువ్వు చూడని వాళ్ళు ఉంటే హ్మ్. దర్శనం చేసుకు ఇవి ఆ కామెంట్లు హ్మ్. ఏంది మొత్తం ఫోన్ చేసి ఇప్పుడు జెంట్స్ అంటే అయిపోయి ఇప్పుడు లేడీస్ ఇట్లా పెడుతున్నారు. ఏమో ఫేక్ అకౌంట్ ఏమో. ఫేక్ అకౌంట్ మళ్ళీ ఒరిజినల్ అకౌంట్ కానీ ఇక ఫేక్ అకౌంట్ ఉన్నారు కొన్ని. హ్మ్. కొంతమంది అయితే లేడీస్ కొంతమంది పెట్టినారు అది ఇట్లా తిట్టే వరకు ఇక అప్పటి నుంచి బంద్ అయిపోయినాయి. ఇక ఇప్పుడు నేను మాక్సిమం లేడీస్ అయితే నేను తీయ ఇప్పటికే నేను తిట్టేది ఇట్లా ఇంట్లో ఫ్యామిలీని ఎవ్వరిని తీయ వాళ్ళనే తిడతా నేను. ఓకే. ఒక అమ్మని కానీ ఒక నాన్న కానీ వాళ్ళని తిట్టా నేను. హ్మ్. నన్ను తిట్టే తిట్టుకుంటా కోపం ఉంటే నన్ను తిట్టుండ్రి హ్మ్. ప్రేమ ఉంటే లైక్ ఇసుకోండి ఏమని చేసుకోండి కేవలం మిమ్మల్ని నవ్వుపిస్తూనే ఉంటాను నేను. ఇక ఓకే. ₹1 నాకు రాకపోయినా సరే నవ్వుతున్నారంటే నవ్వుతున్నారు ఆడికే సంతోషం. ఇక హ్మ్. అంటే ఇప్పుడు ఏంటంటే అన్న నమస్తే అని అంటారు. హ్మ్. ఇక సార్ ఎందుకంటే నా పేరు పోయినా ఇప్పటికైతే నమస్తే అని పెడుతున్నా ఆ పేరు మళ్ళీ గుంజుకొచ్చుకున్నా ఎందుకు కామెడీ చేసి. ఓకే. నేను కామెడీ చేయకుండా నాకు బ్యాడ్ కామెంట్లు ఈ ఇన్స్టాగ్రామ్ చేయకపోతే వదిలేసుకుంటాను ఎందుకంటే కేవలం ఈ అమ్మాయిల గురించి చేసిన. హ్మ్. పాపం ఒక అమ్మాయి ఇంత మంచి డాన్స్ ఆడుతుంది ఆమెకు సపోర్ట్ చేయాలి కానీ గిట్ల తిరుగుతారు ఆరబ్బాయి చెప్పి చాలా బాధ అనిపించింది. మీరు వర్క్ చేసే దగ్గర ఎలా ట్రీట్ చేస్తారు మిమ్మల్ని? మీ వీడియోస్ చూస్తారా వాళ్ళు? ఇప్పుడు నా వీడియో ఎట్లా అంటే ఎప్పటికి నేను అదే అంటే బాబు హ్మ్. వీడియో చూసుకొని నవ్వుకోండి రా బాబు. ఒక 5 మంది 10 మంది ఉంటే మనం ఏం చేయలేము. ఇక ఓకే. హెచ్డి ఉంటారు అలా ఓకే. అలా ఒకటే మాట్లాడతారు వీడియో తీసుకుంటా ఫోటో తీసుకొని వెళ్ళిపో ఓకే. కలు వీడియో చూసుకొని నవ్వుకోండి అంతేగాని బయట మజాక్ చేయొద్దు. హ్మ్. వీడియోలనే బేకార్ అయిపోయినాం చేసి ఇక బయట ఇట్లా మనం పిచ్చోళ్ళు ఎక్కున్నాం అనుకో ఒక హ్మ్. నెత్తి గుంస్తాడు అంగి గుంస్తాడు కొడతారు ఓకే. అందుకని మనం చూడగానే రారు దగ్గరికి ఒక్కరిద్దరు ఉంటాయి అమ్మ తీడతాడా ఏందని ఎందుకంటే వాడు కామెంట్ పెట్టేటోడు ఉంటాడు. మిమ్మల్ని కొట్టడానికి ఎప్పుడైనా ఎవరైనా వచ్చారా? మళ్ళీ అదే అంటే ఎవ్వడు కొట్టరు మనకి ఇప్పటికి నేను డేర్ అండ్ డాష్ పోతాను. ఓకే. తాడిపండు పోయిన హనుమంత్ జయంతి రోజు ఎంత పబ్లిక్ ఒక్కొక్క బస్సులు ఎక్కి 10 మంది 20 మంది గ్యాంగ్ పోయిన సప్లై అదే మేడిపల్లి ఏమైనా ఇటు వచ్చినావు అంటే ఇక దేవుని మొక్కనికి వచ్చిన. ఓకే. మేడిపల్లి స్టార్ దేవుణ్ణి కూడా మొక్కుతారు. హనుమంత్ జయంతి ఫేమస్ కదా తాడిపండ్ల అట్లా మొత్తం సిటీలో తిరుగుతా నేను. హ్మ్. ఎక్కడైనా పోరాగాలు ఎగబడతారు కానీ వాళ్ళకి ఎందుకంటే ఏదో వాళ్ళ సంతోషం గురించి వీడియో అన్న ఫోటో అని అంటే ఇచ్చేస్తాం ఇక సాలు ఇక ఆడికైనా మనకు గుర్తుపడుతున్నారు. హ్మ్. ఇక మనం ఏందో ఒక మాటని కాకపోతే హెచ్డిగా చేసి ఒకటే మాట్లాడు సపరేట్గా వీడియోలు చూసుకొని నవ్వుకోవాలి బయట మా దాకా జీవితాము మా స్క్రీన్ మీద గుంజుకొచ్చి నీ ఫోటో పెట్టినా అనుకో నువ్వు ఆగమైపోతావు ఒకటే మాట. ఆయన అరే అన్నని ఏమనుకోండి మనకు హైదరాబాద్లో పోరగాలు చిన్న పోర నుంచి పెద్ద పోరల దాకా ఉరుకొచ్చినారు. ఒకటి బ్యాగ్ పట్టి గుంసుడు ఏం మాదర్ అన్నని ఏమనకరా బ్యాగ్ గుంసుడు ఏంటంటే చెయ్యి దాకిందని అంటాడు. ఓకే. అంటే ఎటకారం చేద్దామని చూసిన వాడు ఫస్ట్ బెదిరించిన అని హ్మ్. అట్లా. ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్‌లో ప్రతి ఒక్కళ్ళు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటారు. కానిస్టేబుల్ గాని హ్మ్. మనకి ఇష్టపడతారు. ఏమనంటే నాకు ఒక ఫోన్ కొట్టేసి నేను వచ్చేస్తా అంటారు. ఫోన్ కొట్టినా వచ్చేస్తానంటే ఏం చేస్తారు? ఏం చేస్తారంటే మేడిపల్లి స్టార్ ఏమనొద్దురా భయ్
ఆయన నవ్వుపిస్తుంది, మీరు పెడుతున్నారు కాబట్టి ఆయన తిడుతున్నాడు. కాబట్టి పోలీసు వాళ్ళు కూడా చెప్తారు, అరే మంచిగా చేసుకో అన్న, మంచిగా ఒక్కోసారి చూస్తే నవ్వు వస్తే, తర్వాత చూస్తే కోపం వస్తుంది నేను చూస్తే అంటే, అరే అన్న నేను పోలీసు వాళ్ళ గురించి మంచి మెసేజ్ ఇస్తున్నా, ఇప్పుడు నువ్వు నా పక్కకు నిలబడు, నేను నువ్వు ఏమంటున్నావు వాళ్ళని, నువ్వు నా పక్కకు నిలబడి ఒక వీడియో చేయి, ఏం కామెంట్ వస్తుంది చూడు, ఆ టోపీ తీసి లేపితే ఈ పద్ధతి కాదంటే, అరే నిజమే అన్న ఇదైతే కరెక్ట్ అంటాడు, నువ్వైతే కరెక్ట్ లైక్ బ్యాడ్ కామెంట్లకి. వాళ్ళు తిడుతున్నారు అనుకుంటున్నారా, పొగుడుతున్నారు అనుకుంటున్నారా మిమ్మల్ని? ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే, ఒకరు దొరికినారు ఒక 5-6 మంది నాకు మా మేడిపల్లినే, ఏం రైట్ లో పెడుతున్నా అంటే, నేనే పెట్టినాను కామెంట్, పట్టుకున్నా ఫోన్ గుంజుకున్నా, ఆ పోలీసుల ఫోన్ చేసి ఎందుకు పెట్టినారు అంటే, అన్న నువ్వు తిడుతుంటే మస్తు ఉంటుంది అన్న, నాకు ఒక కామెంట్ కి ఒక లైక్ వస్తుంది అని చెప్పి పెట్టిన. తిడుతుంటే మస్తు ఉండడం ఏంటో నాకు ఈ ఫ్యాంటసీ అర్థం కాదు. అదే అంటారు, ఆయనకి ఏందో ఎందుకు పెట్టినారు ఈ కామెంట్ అని అడిగిన. నేను కామెంట్ పెడితే నా కామెంట్ కి ఒక లైక్ వస్తుంది, నా పేరు పెట్టి నువ్వు తిడితే నేను కొంచెం ఫేమస్ అయిపోతా అంటే, నీ ఫేమస్ అయ్యాను అంటే, ఇలా ప్రేమతోడు పెడుతున్నాను ఏమన్నా ప్లీజ్ అన్న అన్నాడు. ఏమంటే అసలు ప్రేమతోడు పెడుతున్నా, నాకు కొంచెం నా పేరు పెట్టి తిడుతో మెన్షన్ చేస్తే నాకు కొంచెం నా ఐడి కొంచెం అవుతుంది. మీరు చెప్పలేదా అలాంటి ప్రేమ అవసరం లేదని? ఇక అట్లా అనేవారికి నేను నాకు మాటలు రాలేదు, బిగ్ ఫ్యాన్ అన్న. బూతులు తిట్టడానికి నోరు వచ్చింది కానీ మాట్లాడడానికి రాలేదా? గదే ఏం పెట్టినారు అంటే, కిరణ్ బిగ్ ఫ్యాన్ అన్నట్టు. ఇవాళ ఏం పోతుంది, నన్ను తిడుతుడు నా ఫ్యామిలీని తిడుతుంటే నేను రియాక్ట్ అయ్యేది. ఇంకా అందరినీ అదే వాడా, గదే చెట్టుని కిరాణా షాప్. అందుకని మా ఫ్యామిలీని ఎవరిని తీసుకురా, నేను ఫంక్షన్ పోయినానుకో మా ఇంట్లో జర ఒక వీడియో తీర మంచి పెట్టాడు, వద్దు ఎవరిని కనిపిస్తే వాళ్ళ. అందుకే చాలా మంది నాకు దగ్గర రారుగా లేడీస్ ఇట్లా అతడు వీడియో తీసుకోవాలని ఇట్లా, అరే అన్న కామెంట్లు వస్తాయి అది వస్తాయి అని చెప్పి తీసుకోరు, వాళ్ళంతా వాళ్ళే ఇట్లా తీసుకొని పెట్టుకుంటారు. ఇక అది స్నాప్ షాట్ ఏదో అంటారు, అలా పెట్టుకుంటారట. అట్లా మీకు 2 లవర్స్ అని చెప్పారు ఒకప్పుడు. లవర్ అంటే 5-6 మంది ఉన్నారు మేడం. 5-6 మంది లవర్స్? లేకపోతే మీకు లవర్సా? ఇప్పుడు అంటే చాలా మంది వీళ్ళు మళ్ళీ ఫేక్ వాళ్ళు తెలియదు కానీ ఫోన్లు చేస్తుంటారు లేడీస్ ఇట్లా, ఫేమస్ చేయ మెడిపల్ స్టార్ అని ఇతడు వచ్చి నేను వీడియోలు తీస్తుంటా అంటే, ఎక్కడ అంటే నిజామాబాద్ నుంచి అమ్మాయిలు లాగా ఏందమ్మా అంటే, ఫేమస్ కావాలంటే ఫేమస్ వద్దు ఏమొద్దు సపరేట్ చదువుకొని జాబ్ చేసుకొని అట్లా. మొన్న ఒక స్కూల్ ఆమె 9th అంట, నీతో ఒక డాన్స్ ఆడుతా అంటే వద్దు మనకి ఏజ్ చిన్న ఆమె, మనం వదిలేసారు. అందుకే నేను లేడీస్ జోలికి పోను. నేను ఏదైనా ఇప్పుడు తిట్టేది మొత్తం జెంట్స్ నే, ఈ లేడీస్ పెట్టే కొన్ని ఫేక్ అకౌంట్లు ఉన్నాయి. మరి మీ బ్యాచ్ లో చాలా మంది లేడీస్ ఉన్నారు కదా, వీళ్ళు లేడీస్ అంటే వాళ్ళు బ్యాడ్ కామెంట్లు వచ్చినప్పుడు ఒకప్పుడు బాధపడేది, కామెంట్లు ఇప్పుడు వాళ్ళు బాధపడరు, ఎందుకు మనం చెప్పినాం కాబట్టి. ఇప్పుడు కామెంట్లు వాళ్ళు తీసే అప్పుడు ఆఫ్ చేసేసే కామెంట్ అంటే, ఈ కామెంట్లు పట్టించుకోరాదు, నువ్వు ఫేమస్ కావాలి, నీకు వచ్చినావు ఫేమస్ అయిపో. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు కామెంట్ బాక్స్ ఎవరు బంద్ చేసుకున్నారు బ్యాచ్ లో మొత్తం, ఒకప్పుడు బంద్ చేసుకుంటారు కానీ మనం ఇలా దిగింది. అంటే ఇక్కడ వాహనాలు నిలపరాదు ఎట్లనో, ఇక్కడ మీ బ్యాచ్ లో కామెంట్స్ ని పట్టించుకోరాదు, కామెంట్లు పట్టించుకోరాదు. మళ్ళీ బషీర్ మాష పట్టించుకోరాడు పట్టించుకోరాడు అంతే. మళ్ళీ మీకు ఫ్యాన్స్ ఉన్నారు, ఫాలోయింగ్ ఉంది అంటున్నారు కదా, మరి ఎందుకు వాళ్ళు చచ్చిపోయినట్టు వీడియోలు పెడుతున్నారు? పెట్టిందంటే లైకులు ఎన్ని వచ్చాయి, 3 మిలియన్ అట్లా. 3 మిలియన్ అంటే నేను వాడిని తిట్టాలని చెప్పి నాది పెట్టుకున్నాను, నేను వాడిని తిట్టినా వాడికి ఫేమస్ అని చెప్పి అట్లా చాలా. నాకు ఇంకా నా వీడియోలు నాకే పంపిస్తారు. మనం ఒకటి చేసిన ఏది ఈటర్ది, మీ వీడియోస్ మీకు పంపించినప్పుడు ఆనందంగా ఫీల్ అవుతున్నారా, చూసి బాధ? ఆనందంగా ఏంటంటే వాడు దాన్ని తిట్టాలి, తిడితే నేను ఏడా ఫేమస్ అయిపోతాను. అందుకని ఎవరిని పట్టించుకోరాదు, ఏం పట్టించుకోరాదు, ఎన్నైనా చేసుకుంటారు అబ్బాయి. నన్ను చూసి చాలా మంది నవ్వుకుంటారు, అదే చాలు జనాలు మొత్తం. తిట్టుకున్నా పర్లేదు. నాకు ఏడా పోయినా ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి నేను ₹1 పెట్టుకోకపోయినా నా ఇంటి దాకా దింపటోళ్ళు ఉన్నారు. మీరు ఒక మంచి చేసి నవ్విస్తున్నారు అనుకుంటున్నారా? మంచి అంటే ఎట్లా అంటే, ఇప్పుడు నేను ఎంత మంచి వీడియోలు చేసిన తెలుసా, మొన్న ఏమంటారు ఒక ముసలామెకి అన్నం గిట్ల ఇచ్చినాను. ఇప్పుడు నేను చేస్తా అరటి పండ్లకి, కోతులకు అరటి పండ్లు వేసిన, ఆ కోతులని గిట్లా అన్నారు కానీ దేవుని అన్నది కానీ మళ్ళీ అది చేయలే ఆ వీడియో. ఒక ముసలామెకి అన్నం ఇచ్చిన, అన్నం ఇచ్చి ఆమె ఏమంటుంది కోటర్ ఇవ్వమంటుంది ముసలిది గిట్లా. నేను అన్నం పెరుగన్నం తినమ్మా ఎండకంటే, నాకు మటన్ బిర్యానీ కావాలి, చికెన్ బిర్యానీ కావాలి, నీళ్ళ బాటిల్ తీసుకొని నీళ్ళు వద్దు ఆ స్ప్రైట్ అంటుంది. నేను తాగనీకి నేను పెట్టుకుంటే సరే ఇచ్చిన, కోటర్ లేదా ఒక పెగ్గు తాగి కోటర్ తాగి అన్నం తింటారు. నీ అమ్మ ఇది ఎక్కడ ముసలిదిరా నాయన, దీనికి మంచిగా ఇచ్చిన తిడుతుంది అది గిట్లా. అన్నం ఇచ్చిన తప్పు, పెరుగన్నం తినంటే చికెన్ మటన్ కాదు, పెరుగన్నం పడేస్తుంది ఇట్లా, తీసుకో నువ్వే తినని. ఓమ్మ పెరుగన్నం తినంటే ఇక రోడ్డు మీద పెట్టి వాళ్ళు అంతా వీడియోలు తీసుకుంటున్నాను, ఎందుకు ఆడగలరు. ఏమో నా పర్సన్ నాకుంది అయ్యా, ఏమైందంటే పెరుగన్నం ఇచ్చిన అక్కడ కోటర్ కావాలని ఇక స్ప్రైట్ ఇచ్చిన ముసలామెకి, స్ప్రైట్ ఇచ్చి ₹10 ₹20 ఇచ్చిన. ఇక అప్పుడు తీసుకుంది పెరుగన్నం. అంటే ఇచ్చిన పర్సనే, ఇవ్వపోయిన పర్సనే.
ఓకే. ఇక చిన్న పిల్లలకి ఇట్లా గుడిసెలలో వాళ్ళు వీళ్ళు ఉంటే వాళ్ళకి బిస్కెట్లు పంచినప్పుడు ఆ వీడియో తీసేసిన, ఎందుకంటే కామెంట్లు వచ్చినాయి, బాధ అనిపించింది. ఒక దగ్గర 3 నెలల కింద ఇట్లా గుడిసెలలో మీకు మన బాధ కూడా 5 రూపీస్ అనిపించింది. బిస్కెట్స్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి ఇచ్చిన పిల్లలకి ఇట్లా పెట్టేసినారు. అంటే ఏది కనిపిస్తుంది వీరాభిమాన్ స్మాల్ ఫ్యాన్ యూనివర్స్ పర్సన్ అంటే నేను మీ గుర్తున్నా మా ఫ్యాన్ వచ్చే చల్లగుంటే మీ తహసీల్ అని తిట్టిన ఆ వీడియో మొత్తం లేపేసినారు. ఓకే. ఈ అప్పటి నుంచి ఆ బిస్కెట్ ఎందుకు బాధ అనిపించింది. చిన్న చిన్న పిల్లలకి ఇట్లా అమ్మ ఏందిరా భయ్ కామెంట్ మీ బాధ ఏంది ఇట్లా అర్థం. అందుకే ఆ వీడియో అప్పటి నుంచి నేను ఇప్పుడు చేయాలంటే నేను ఒక 10,000 ఖర్చు పెట్టుకుని వాళ్ళ వీళ్ళు అన్నదానం చేస్తాను. ఇవే ఏ చేసినది. మీ 6 లవ్ స్టోరీస్ గురించి చెప్తారా? 6th అంటే నాకు 4th ఒకటి 5th లాస్ట్దే నాకు సక్సెస్ అయింది. మా నాన్న చేసుకొని వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో తీసుకొని వెళ్ళిపోయిన అమ్మాయిని అప్పట్లో ఓకే. తీసుకొని వెళ్ళిపోయి చేసుకున్నట్టు అప్పుడు నేను ఎంత 16, 17 ఏళ్ళు ఉన్నా. ఒప్పుకోదు అంటే నీకేం తెలుసు ఎట్లా బతుకుతుంది. మైనర్. ఒక లెక్క చెప్పాలంటే మా నాన్న మన గురించి అలా ఏ తండ్రి తల్లి అయినా మన కొడుకు మంచిగా ఉండాలని చూస్తారు. మనకు తెలియని ఏజ్లో మనం ఏదో లవ్ కోర్ట్ మూవీ సీన్. కోర్టు మూవీ ఆ సినిమా ఇప్పుడు చూడలేదు నేను. అదే అయితే ఏమైంది ఇక సరే అని చెప్పి తీసుకపోతే మా అయ్య మళ్ళీ దొరికించుకొని వాళ్ళ ఇంట్లో కొట్టిండు, అది కొట్టిండు, కొడితే అది వెళ్ళిపోయింది. నేను మా నాన్న కోపం పెట్టుకున్నాను, నువ్వు ఇట్లా చేసినావా, అమ్మాయి ఎంత మంచిగా ఉన్నా నువ్వు చేసుకోవాలని చెప్పి మా నాన్న కోపం మీద సరే రవి కానీ ఒక పెళ్లి చేస్తా అని చెప్పి చూసిన సంబంధాలు. మా అయ్య 6 feet హైట్ ఉంటాడు, పెద్ద పెద్ద మనుషులకి. నన్ను చూసి చెప్పినా మా అయ్యని చూసి అని ఇచ్చేటోళ్ళు అప్పట్లో. మా నాన్న కోపంతో పిల్లని చేసుకొని చెప్పి మా నాన్న మాట వినాక నేను చేసుకోక అట్లా ఉన్నా. ఇక 30 ఏళ్ళు వచ్చినాక ఇక మా అమ్మ చూసి మొదలెట్టి ఏదంటే కాలం ఇప్పుడు పెళ్లి సంబంధం పిల్ల నచ్చితే మనకు నచ్చితే మనం నచ్చితే పిల్ల నచ్చకపోయేది. కాలుకేస్తే మెడకేస్తే కాలుకి అట్లా నాకు ఇక అయిపోయింది. 35 ఏళ్ళు వచ్చినాక ఇచ్చుడు లేదు, సచ్చులేదు. మొన్న ఒక సంబంధం పోయినా ఇట్లా బ్రోకర్ తీసుకొని దొంగలు ఈ బ్రోకర్లు ఈ పెళ్లిళ్ళు అని చెప్పి మోసాలు చేస్తున్నారు. 3,000 ఖర్చు అయినాయి అమ్మ అని కూసబెట్టుకున్నా, తినిపించిన, తాపిన. లాస్ట్ పోతే తీసుకుపోయిండు, చూపించిండు, తిప్పి కొడితే 20 ఏళ్ళ అమ్మాయి నన్ను చేసుకుంటుంది. 40 ఉన్నాయి ఇప్పుడు. వద్దురా బాబా అన్న లే అని చెప్పి ఫోటోలు చూస్తే పెద్ద అమ్మాయిలు ఎక్కువ ఉంది. గరీబ్ వాళ్ళు వాళ్ళు ఏమి ఇచ్చేటట్టు లేరంటే ఇవ్వకపోతే చెప్పి నాకు ఇద్దరు అన్నం వండి పెడుతుంది వాళ్ళు నాకు వచ్చి 20,000 పెళ్లి చూపుల్లో పోయినా. మొన్ననే రీసెంట్ గా 1 month జోక్ చెప్తుంది మన జోక్ అది అయింది అని తినిపించే తాపించే 3,000 అయిపోయింది. ఆడు వింటున్నాడు దున్నపోతున్నట్టు రోడ్ బ్రోకర్ గాడు. బ్రోకర్ ఇక తీసుకపోయినా తిన్నాడు, తాగిండు, అంత అయిపోయింది. 4 రోజులైనా ఏమైందా పిల్ల ఏం చెప్పిందన్న, పిల్లకి నచ్చలేదు, పిల్ల తల్లికి నచ్చినావు నువ్వు అంట. ఈ తలకాయలు బ్రోకర్ పోయినావా అంటే నిన్ను చేసుకుంటుందట ఆమె. చేసుకో ఏమైతుంది అంటున్నాడు. ఆమె గట్ట నచ్చారు అబ్బాయి ఫస్ట్ ఇన్న కొడతా అంటే చేసుకుంటా అంటుంది ఆమె. అంటే చేసుకో అంటే ఇప్పుడు నేను 40 ఆమె 55 ఉంటుంది ఏజ్. చేసుకో అంటారు. అట్లా చేసుకుంటే ఇప్పుడు నాకు చాలా ఉన్నాయి. ఏడవైనా పిల్ల నచ్చుతున్నారు, పిల్ల తల్లి నచ్చుతున్నారు అన్న. అంటే ఏంటంటే నా ఏజ్ తగ్గట్టు ఉన్నారో వాళ్ళు ఏమవుతారు అట్లా. ఏం చేయాలి అదే అవుతుంది. ఇప్పటికి నేను చాలా మంది కలిసి వచ్చే కాలం నడిచి వచ్చే పిల్లలు అన్నాడు. పెళ్లి చూపుల్లో మిమ్మల్ని గుర్తుపడతారా? మొన్న ఒక అమ్మాయి ఒప్పుకుంది, 32 ఉంది, కొంచెం హ్యాండ్ అనేది కొంచెం హ్యాండిక్యాప్ ఒప్పుకుంది. వాడు దద్రం మేడిపల్లి స్టార్ కౌలు ఇచ్చుకుని షాల్ వేసిండు. తెల్లారు ఏం చెప్పిండు వద్దంట. ఏమైందిరా అంటే నువ్వు వీడియోలు వస్తాయి ఘోరంగా, మళ్ళీ మా అక్క ఏంటంటే మేము పెట్టిపోతాం అంటే నీ తలకెళ్ళి వస్తుంది, ఆ వీడియోలో కూడా చేస్తారా అబే అని నేను తిట్టిదాన్ని. తిట్టేసి ఒప్పుకున్నప్పుడు ఎందుకు ఇప్పుడు నీకు పెళ్లి చేస్తాం మా అక్కని, మళ్ళీ మా అక్కని తిడితే మేము పెట్టిపోతే కామెంట్లు వస్తే నాకు ఇట్లా కామెంట్లు వస్తే నా భార్యతో నేను ఎందుకు చేసుకుంటారు అబ్బాయి. ఇప్పటికి నేను అమ్మాయితో ఏ అమ్మాయితో నేను వాళ్ళు చేయమంటే చేస్తా. ఇప్పుడు ఆ బ్యాచ్ లో ఉన్నా సరే ఏమది ఇప్పుడు నేను ఎందుకు గంబులో ఒక వీడియో కసకస్ చూపుగా ఒక వీడియో కొట్టు వెళ్ళిపోతాయి వ్యూస్. నాకు అవసరం లేదు ఎవరితోటి. ఏంటంటే నాకు చాలా ప్రోగ్రాంలకు రమ్మంటారు, ఆడికి రమ్మంటారు. మనం మేడిపల్లి స్టార్ మీ బ్యాచ్ లో ఉషా అనే ఆమె రీసెంట్లీ ఫేస్ దిదైంది. ఆమెని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. ఉషానా ఫేస్ ఖరాబ్ అయిన లక్ష్మి లోకల్ ఆమెని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు అంట, నిజమేనా? అన్ని మేము జోకులు అడితే ఏముంటది కానీ వాళ్ళు ట్రోల్ అయింది ఏమైందో కానీ అట్లా వచ్చి చాలా పెళ్లి అయినట్టు వచ్చాయి అన్ని ఫ్రాంక్ వీడియోలు. ఇప్పుడు ఒకటమ్మా ఇప్పుడు జబర్దస్తులు వాళ్ళు వీళ్ళు అన్ని చేస్తేమో తప్పు లేదా, మేము చేస్తేమో ఇప్పుడు నాకు నిజంగా పెళ్లి అయినట్టు అని చెప్తే మేము అంతా ఫ్రెండ్స్ లెక్క ఉంటాం. ఫ్రెండ్స్ లెక్క పోతాం, తింటాం, తాగుతాం, వచ్చేస్తాం అంతే. మళ్ళీ తెల్లారి మళ్ళీ ఊరుకుడే సంచి పట్టుకుని డ్యూటీకి. మీ బ్యాచ్ అందరిని ఏమంటారో తెలుసా? స్క్రాప్ బ్యాచ్ అంటారు. ఇక స్క్రాప్ అంటే మనకి ఎట్లా అంటే ఇక మనం అనొద్దు కానీ ఆయనకి టోప్ పెట్టి కొట్టాలని. స్క్రాప్ అంటే ఏది అని టోపీ ఉంటది మన టోపీ పెట్టుకుంటే ఎండకి టోపీ అని పెట్టి లేపు కొడితే సగ అవుతాడు. ఆడు వీడియో చెయ్యడు, స్టేజ్ టోని ఎంకరేజ్ చేయడు, చూసుకొని నవ్వుకోవాలి. స్క్రాప్ బ్యాచ్ అన్నారు చాలా స్క్రాప్ బ్యాచ్ మళ్ళీ మామూలుగా అయితే ఓడన్నాడు. మళ్ళీ
ఇన్ని కామెంట్స్ భరిస్తున్నారు ఓకే, బట్ అదే నాకు అంటారు, అన్ని మీ comment eyes భరించి- లో ఒక బాధ కనిపిస్తుంది. ఏదో ఒకటి ఉంటది, ఏదో ప్రేమ ఇదే. ఫీల్ అయిన రోజు కామెంట్ ఏదో అంటే రోజు ఉంటది. ఇదే ఇప్పుడు ఎట్లా అంటే నా లవర్ ప్రేమించిన అమ్మాయి డీప్ గా ప్రేమించిన 5-6 మందిలో ఒక ఆమె డీప్ గా ప్రేమించిన ఉమ్, ఇక ఆమెకి ఇట్లా పెళ్లి ఇక ఆమె ఇప్పుడు ఏడుందో తెలియదు కానీ ఇంత టచ్ కాలే. ఉమ్, డీప్ అయితే 6 మందిలో అయితే ఆమెను ప్రేమించిన. ఓకే, ఏం గట్ల. నచ్చింది ఆమెలో? అచ్చు అంటే ఆమె ఎవరితో మాట్లాడే మనకి మంచిగా ఉండే అప్పుడు ప్రేమ అలాగుండే మేడం. ఇప్పుడు ఎట్లా అంటే ఇంకో కొందరు కాబట్టి ఇంకోటి అన్నట్టు ఉన్నారు కానీ ఉమ్, మా బ్యాచ్ లో అయితే ఒక్కని మేము ఇక్కడ లేడీస్ ఆడ కూర్చునేది వీడియో కూర్చునేది. ఉమ్, మేము చదవకపోతే మమ్మల్ని తీసుకెళ్ళి లేడీస్ మధ్యలో కూర్చోబెడితే మేము ఇద్దరు చచ్చిపెట్టేవాళ్ళం. ఓకే, ఇప్పుడు మంచిగా పోయి కూర్చుంటారు, ఇప్పుడు కూర్చోరా బాబట్టే. అవును ఆమె చదవకపోతే ఇక జెంట్స్ మధ్యలో కూర్చోబెట్టేది అప్పుడు చదవకపోతే. అవును, ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు అట్లా లేదు. అప్పుడు ఏదో సిన్సియర్ ప్రేమ అప్పుడు ఉంటే ఉమ్, ఒకంతో ఉండాలి లేకపోతే కానీ అప్పుడు అంటే నేను చేసుకున్నా ఇక వాళ్ళు గిట్ల ఇంట్లో అమ్మ నాన్న మాటలు చెప్పిన మాటలు విని చేసుకున్నా. ప్రతి మనిషికి ఒక ప్రేమ ఉంటది, అవును, దేవుళ్ళ కాలం నుంచి ఉంది ప్రేమ అనేది. కానీ ఉమ్, నా స్టోరీ అయితే నేను కూడా ప్రేమించిన కానీ ప్రేమించినట్టు నేను నా పని అనేది నేను వస్తుంది. అప్పుడు ఏది మన బ్యాగులు ఇట్లా కావు, ఓకే, అందరూ బ్యాగులు వేసుకుని మా అయ్య అది ఏమంటారు ఇట్లా సంచి ఉంటుంది బియ్యం సంచి, ఉమ్, అది వేసుకొని స్కూల్ పో అంటే ఓకే, ఎట్లా పోతాం మళ్ళీ బ్యాగులు వేసుకొని పోతున్నారు, నాకు గీ సంచి ఇచ్చి చదువుకొని అది ఒకటి. ఉమ్, మళ్ళీ అప్పుడు చెప్పులు గిట్ల లేకపోయేది మాకు అట్లా అప్పుడు ఓకే. అట్లా. ఫీల్ అయ్యారా నా వీడియోస్ వల్లే నాకు పెళ్ళి అవ్వట్లేదేమో అని? ఇప్పుడు నేను ఒక మాట చెప్తా మేడం, నాకు ఒకప్పుడు ఎవరు మాట్లాడకపోయేది ఆడోళ్ళు. ఈ వీడియోలు ఎప్పుడైతే నేను చేసినానో ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు లేడీస్. ఒకప్పుడు నా పని ఏంది, ఇల్లు పని, తిన్నామా పన్నామా తెల్లారింది, అట్లే ఉండే నా బతుకు. ఈ బతుకని ఆలోచించిన ఇట్లనే సరే అని చెప్పి ఇన్స్టాగ్రామ్ వచ్చింది అని చెప్పి అందరు చేస్తున్నారు, మనం ఎందుకు చేయవద్దు. ఇట్లా ఫేమస్ అని తెలియదు, ఏదో ఇట్లా కెమెరా నాది నాకే మంచిగా అనిపిస్తుంది ఆ పాటకి దీనికి పెట్టుకుంటే. ఎట్లా చేయాలో తెలియదు, ఇట్లా అడిగితే చెప్పినారు నాది నాకే మంచి. ఫస్ట్ ఎవరు తెలియదు అసలు, టిక్ టాక్ ఇట్లా చేసినాం అప్పుడు. కానీ మరి 5 లైకులు 10 లైకులు అట్లా వచ్చేది, అది వెళ్ళిపోయింది నెల లోపలనే. కొన్ని రోజులు ఖాళీగా ఇన్స్టాగ్రామ్ అందరూ చేస్తున్నాం మనం ఎందుకు చేయొద్దు అనేది ఏదో చేసినాం, నాది నాకే మంచిగా అనిపించే వరకు ఏదో కంటిన్యూ చేసిన ఇట్లా ఇట్లా ఇక సరే అని ఈ దాకా వచ్చిన. ఇప్పుడు అంతా ఆడోళ్ళు మగోళ్ళు మనకి ఫోన్లు అసలు ఏడపోయినా. వీడియోస్ ఎందుకు చెయ్యాలి అని అనుకున్నారు? ఎందుకంటే ఇప్పుడు అదే అంటున్నారు, ఇప్పుడు పిల్లలు ఉంటే మనకు ముడ్డి మెస్ కూడా పని ఉంటుంటే. టిక్ టాక్ నుంచి చేస్తున్నా టిక్ టాక్ అంటే మామూలు వేసి ఒకటే వీడియో పెట్టుకునేది, అది బఫరింగ్ వచ్చేది అప్పుడు. ఓకే, అప్పుడు మనకి ఫోన్ గిట్లా లేకుండే, అప్పుడు పని అవును. గిట్లా మామూలు ఇంట్లో పరిస్థితులు బాగాలేకుండే. ఆ వీడియో ఎట్లా అప్లోడ్ చేయాలి అప్పుడు తెలియకపోయేది. ఇక్కడ ఇవాళ పెట్టిన వీడియో ఎల్లుడి డౌన్లోడ్ మీకు అయ్యేది. నేర్పించిన వాళ్ళు ఎవరో చెప్పండి. అసలు మీకు ఇది యూజ్ చేయడం వీడియోస్ చేయడం ఎవరు నేర్పించారో చెప్పండి మాకు. ఎవరంటే ఇట్లా మామూలు పిల్లగాలే చెప్పేది, అరే ఇట్లా చేస్తున్నారు బాబా అంటే వాళ్ళు చేసుకునేది ఇట్లా మామూలు అంటే ఏమంటారు, అరే బేటే ఆగే మొత్తం ఉంటారు చిచ్చోరు పోరగాళ్ళు, అరే ఏంద్ర బాబు గమ్మత్తు మంచిగా చేస్తారు వాళ్ళు ఇట్లా ఇట్లా చేస్తే అన్న నువ్వు ఇట్లా చేయాలంటే నాకు తెలియదు. సరే ఎట్లా చేయాలి బాబు ఇట్లా చేయాలని చెప్పుడు ఒక రోజు చేసిన మళ్ళీ రాలే వదిలేసిన, మళ్ళీ ఒక నెలకు మళ్ళీ కలిసినారు, ఏమరా బాబు నాకు చెప్పినారు మళ్ళీ వస్తలేదు అంటే ఇట్లా కాదు ఇట్లా అంటే సరే అని చెప్పి నేను ఏదో చేసుకున్నా, మంచిగా చేసుకున్నా. అప్పుడు నేను ఇలా సీలు సికందర్ మోడల్ ఇట్లా నేను ఇట్లా క్యాప్ పెట్టి కళ్ళదలు పెట్టి ఆ కళ్ళదలు గుద్ద అప్పుడు మనకి ఇంకా హిందీలో పెట్టినాడు. అరే ఏం రాబోయే కామెంట్ ఇట్లా వచ్చిన ఆడే చెప్పి పోరాడు ఇన్ని తిట్టు, వాళ్ళు వీళ్ళే పెట్టినారో పోరగాలు ఎవరు పెట్టినారు కానీ ఆ పోరగాలే పెట్టవచ్చు, ఆ పోరగాలే లేపి ఈ దాకా తీసుకొచ్చినాను నన్ను. వాళ్ళు బాధపడతారు, అరే అన్న నువ్వు ఫేమస్ అయిపోయినా మేము ఎప్పటి షో చేస్తున్నాం, ఇంతవరకు మాకు 100 మంది ఫాలోవర్స్ ఉన్నారు. జనాలు మాట విని మీరు అంతలా తీసుకుంటున్నారు కదా, తిట్టు అంటే తిడుతున్నారు కదా, రేపు పొద్దున్న మీకు ఏదైనా అయితే అదే జనం వస్తారు అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు జనాలు ఎట్లా అంటే వీళ్ళు అప్పుడు మటుగా సంతోషపడుతున్నారు. ఇప్పుడు నేను ఎట్లా పొట్టిగుంటే అలకగా ఉంటే జనాలు ఇట్లా ఆడుకుంటారు, ఫుట్బాల్ ఆడుకున్నట్టే. నేను ఏదైనా కట్టకున్నా ఓవర్ రాడు, ఫాలోవర్స్ ఇట్లా ఏంటంటే పేరుకే ఇది, ఏ జనాలు రాడు ఓవర్ రాడు. మనం 4 పైసలు సంపాదించి ఇప్పుడు నేను ఒక డుమ్మ కొట్టా, నా డ్యూటీ ఏందో నేనే చేసుకుని ఇక సరే పోయింది ఏదో పోయింది, ఇజ్జతి మంచిగా చేసుకోవాలి. నేను అదే అంటే నాకు ఎవరైతే నమ్మస పెట్టలేరు బాధ అనిపించింది. ఇట్లా ఎటకారంగా చూస్తారు కిందికి మీదికి ఫస్ట్ లా. ఇప్పుడు ఏంటంటే ఇక వాళ్ళకి ఏంటంటే అలవాటు చేసేస్తుంది దీన్ని. ఇక ఇప్పటికైనా నేను 100% మంచి ఇప్పుడు అన్నదానాలు అవి చేసే కార్యక్రమం చేస్తుంటా, ఎవరు తిట్టుకొని మంచిగా చేస్తాను. నేను ఒక 10-15 వీడియోలు మంచిగా చేసిన, ఒక్క వీడియో అయితే కంపల్సరీ తిట్టకైతే ఊకోను, ఎందుకంటే మనసు అనేది ఒప్పది. ఇక పొద్దుంతా ఎందుకులే తిట్టుడు అనుకుంటే రాత్రిపూట అది మైండ్ లో కూసిపోతుంది. ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్ కానీ ఈవెంట్స్ కానీ వెళ్ళేటప్పుడు
మీ ముందు వేరే వాళ్ళకి మర్యాద ఇచ్చి మీకు కొంచెం చీప్ గా చూస్తే మీకు ఏం అనిపించదా? ఇప్పుడు నేను అదే అంటున్నా, ఇప్పుడు నేను ఎక్కడికైనా పోయినా అనుకో ఫస్ట్ నన్నే గుర్తుపడతారు. ఆంధ్ర తెలంగాణ, ఏపీ తెలంగాణ 2 వైరల్. గుర్తుపడతారు కానీ వాళ్ళకి ఇచ్చే మర్యాద వేరు, మీకు ఇచ్చే మర్యాద వేరు. మర్యాద అంటే ఇస్తారు మేడం నాకైతే. నువ్వేమన్నా అనుకో, ఇప్పుడు నీకు ఛాయ్ ఇచ్చినాక నాకు ఛాయ్ ఇస్తారు. ఇప్పుడు నీకు ఛాయ్ ఇచ్చి నాకు ఇవ్వకపోతే నీ అమ్మ ఈవెంట్ కూతురు వాడుకొని నువ్వేం పోయి మర్యాద నా దగ్గర పైసలు లేక అని చెప్పి. ఇప్పుడు నేను ఇంత మంచిగా క్వశ్చన్ అడిగినా బూత్ రూపంలో ఆన్సర్ ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు ఏంటంటే మేడం, ఇప్పుడు నీకు ఛాయ్ ఇచ్చినారు, నాకు పిలిపించినారు, మీరు నీ ఎంబడి నేను వచ్చిన ఒక ప్రోగ్రానికి, నీకు మర్యాద ఇచ్చి నాకు ఇవ్వకపోతే ఇంత చూసి ఇంతసేపు కిందికి మీది చూస్తే ఏం చెప్పదు లీలిగి లేకపోతే ఆడు ఇక మనం చీప్గా చేసినట్టు ఆడ నన్ను ఎందుకు పిలిపించినావు ఇంత కానీ అడుగుతా. అంటే ఇయ్యాను కానీ నువ్వు చెప్పేస్తావు వాడికి ఆయన గిట్ట ఇచ్చేసే నువ్వు అని. ఈ చెప్పదు నేను తిడతా మేడం, నువ్వేమని అనుకో, నన్ను ఎందుకు పిలిపించినారు నా పని ఏందో నేను చేసుకుంటా. ఇప్పుడు నేను అదే అంటే ఎవరితో నాకు అవసరం లేదు. అంటే మీరు వీడియోస్ లోనే కాదు, మీ రియాలిటీ కూడా ఇదే. రియాలిటీ అంటే నేను ఎట్లా అంటే 99% ఎవరు జోలు నా పని ఏందో నేను చేసుకుంటా. కానీ 1% మాత్రం కొంచెం అనేది ఇక్కడ నాకు కొంచెం నా లవర్ గుర్తు వచ్చేస్తుంది నాకు. ఓకే, ఏదో వచ్చి తిట్టాలి నువ్వు అన్ని, నువ్వు ఎట్లు ఊపుకుంటున్నావు చెప్పేస్తుంది నైట్ పూట ఇన్ని మాటలు అనిపించుకుంటున్నావు అని నాకు అట్లా గుర్తు అనేది లోపల ఏదో మెల్లమెల్ల తిట్టగానే నా మనసు అనేది ఫ్రీ అయిపోతుంది. రీసెంట్ గా ఇది చేసిన ఏది మన హీటర్ది ప్రేమ ప్రేమ అది నా లవర్ గుర్తొచ్చి చేసిన. నిజమే, మీరు ఆ హీటర్ ఎందుకు పెట్టుకొని చేశారు ప్రేమ ప్రేమ అని? హీటర్ ఎట్లా అంటే అది నీళ్ళు వేడైతే ఖరాబ్ అయింది హీటర్. హీటర్ ఖరాబ్ అయింది, మళ్ళీ కొనాలంటే 500 పెట్టి కొనాలి. ఏం చేయాలి అని చెప్పి అది ప్లగ్ పెట్టిన హీట్ అవుతుంది మనకి. సరే అని చెప్పి సాంగ్ గుర్తొచ్చింది, మా లవర్ చెప్పిన మా పోరి గుర్తొచ్చింది. అప్పుడు సినిమా అది నువ్వు నేను సినిమా అప్పుడు చేసిన. సరే నన్ను మోసం చేసిపోయినా నువ్వు అని చెప్పి అది ముక్కులో పెట్టుకుని ఇట్లా చేసిన ప్రేమ ప్రేమ అని పెట్టి ఇట్లా 5 నిమిషాలు అవుతుంది, హాఫ్ అన్ అవర్ అయితే 1 మిలియన్ వెళ్ళిపోయింది అది. అదే కావాలని చేయలేదు, ఏది అది ఫీల్ తోనే చేశారు, ఫీల్ తో చేసిన. అది లైక్ లో గురించి పోతే సరే అని ఒక ప్రేమ ప్రేమ అనేది సాంగ్ అప్పుడు నువ్వు నేను స్కూల్ డుమ్మా కొట్టి పోయినాం అప్పుడు ఆ సినిమా. అప్పట్లో ఇద్దరితో పోయినప్పుడు అది పాట ఎందుకు ఇట్లా చూస్తూ వచ్చింది. అది ఎవ్వరు చేయలేదు, నేనే చేసిన. నెక్స్ట్ వాడు ఇసిరిపేట చేసుకోండు, నన్ను చూసి లేడీస్ చేస్తున్నారు. నేనే లవ్ లో వీడియోలు అంటే చేస్తున్నారు, అదొకటి ఖుషి అనిపించింది నాకు. ఎందుకు తెలుసా, నేనే ఇట్లా ముక్కులో పెట్టుకుని ఇయర్ ఫోన్స్ ఇది చేసిన కదా, నన్ను చూసి లేడీస్ ఇట్లా చేస్తున్నారు కదా, నాకు కొంచెం సంతోషం అనిపించింది. అరే నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినారు, నా ఇజ్జత్ పోతుంటే. చాలా మంది తిట్టినారు ముక్కులో పెట్టుకుని ఇయర్ ఫోన్స్ చేసిన ఎప్పటి నుంచో. ఇయర్ ఫోన్స్ ఉంటారు బ్లూటూత్ పెట్టుకొని చేసిన, కొంచెం ఎట్లా అనిపించింది, నాకే గలీజ్ అనిపించింది అమ్మ ఎందుకని. ఎప్పుడైతే హీటర్ పెట్టుకున్నా చాలా మంది చేసినారు ఇది చేసుకుని బ్లూటూత్ ఉండేది. నాకు అవి ఉన్నాయి, మన ఏమంటారు దీన్ని, ఐపోడ్స్ నీ దగ్గర బ్లూటూత్, నాకు ఐపోడ్స్ ఒక అమ్మాయి చేసి సరే ఇట్లా ఇట్లున్నారు అని చెప్పి చేసిన. మొత్తం వీడియో మొత్తం 30 మిలియన్ ఇంకా రన్ అవుతుంది, 3 మిలియన్ షేర్లు పోయినాయి. అలా ఏం లేదు అసలు, అంటే వాళ్ళ కామెంట్ తోడే అది చేసింది ఆ వీడియో. ఇక మీకు అర్థమైంది, అది పెట్టుకో అంటారు ఇక బిగ్ ఫ్యాన్. ఆ వీడియోతోడే వీడియో లేచిపోయింది మొత్తం. ఆ ముక్కులో పెట్టుకోకపోతే వీడియో వైరల్ కాకపోదు. ఇక అదే స్టిచ్ లో పెట్టుకొని పెట్టకపోయినారు అంటే ఆ జనాలకి ఏంటంటే గసోటి నచ్చుతున్నాయి. పిచ్చి పిచ్చి మంచి మనం డ్రెస్ వేసుకొని కొత్త వేసుకొని స్పెక్స్ పెట్టుకొని ఒక స్టెప్, అదే స్టెప్ ప్రేమ ప్రేమ అది ఏం లేదు, ఒకటే నిమిషం ఇలా పెట్టుకుని వదిలేసిన వీడియో. మరి ఇప్పుడు ఇక్కడ సగమే పెట్టిన వీడియో ఇంతే, మొత్తం ఇట్లా ఊపిలే. దానికి అది ఇంకా స్టోరీలో పెట్టుకుంటున్నారు మొత్తం, ఓవరోవర్ అంతా అవుట్ ఆఫ్ కంట్రీ. అదే ఒక మంచి వీడియో రిలీజ్ చేసి 30 మిలియన్ మేడం. ఇప్పుడు మంచి వీడియోనే చేసిన కానీ అది తప్పు ఉందా, నవ్వుపోయింది ఒకటి చేసిన. ఇప్పుడు బ్యాడ్ వర్డ్లు అంటారు, నాకు అన్ని ఉంటాయి. మంచి వీడియోలు చేస్తా, డాన్స్ చేస్తా, తిట్టేటి ఉంటాయి, అన్ని ఉంటాయి. పొద్దున్న రాత్రి దాకా తిట్టుకోవడమే పెట్టుకుంటే. డాన్స్ కూడా చేస్తారా? డాన్స్ అంటే అంత రాదు మేడం, కొంచెం సింపుల్ గా అట్లా. మా కోసం 2 స్టెప్లు వేయండి ఇంటర్వ్యూ అయ్యాక. అట్లా నేను ప్రతి అమ్మాయిలకి చెప్తాను, అతడు చేసుకుంటాను, కామెంట్లు పట్టించుకోదామా, ఫేమస్ కాలే. మనకి ఎందుకంటే ఉద్దేశం అట్లుంటది, నువ్వు ఫేమస్ కావాలి, వాడు పెట్టుకో, నీకు అవే ఆశీస్సులు అనుకో, నీకు పెట్టే బ్యాడ్ కామెంట్ అవే ఆశీస్సులు అనుకో. అందుకనే తగ్గించిన వీడియోలు ఎక్కువ తిడతలేను అప్పట్లేక. నేను అదే 1 అది ఏమంటారు 1000, 3K, 2K, 3K, 4K కామెంట్లు వచ్చేది నాకు. ఇప్పుడు 100 కామెంట్లు ఎందుకని, జనాలకి ఏంటంటే ఇప్పుడు మేల్కున్నారు, ఆ కామెంట్స్ కూడా మీరు యూజ్ చేసుకొని వీడు ఫేమస్ అయిపోతుంటారు అని మనం లేపినాం వీడిని కాలిపిల్లని.
ఇంకా అట్లా. ఇప్పుడు రీసెంట్లీ నాకు ఇందాక మీరు ఒక వీడియో చూపించారు. ఉమ్. వస్తున్నప్పుడు చాలా మంది పిల్లలు నా దగ్గరకు వచ్చేసి గుర్తుపట్టారు. గుర్తుపట్టారు. ఆ వీడియోలో మీరు చెప్తున్నారు కదా బ్యాడ్ కామెంట్స్ గురించి. అసలు ఆ పిల్లలు మీ వీడియోస్ చూడడం ఏంటి? చూడదు అసలు. మీకు ఆ చిన్న చిన్న పిల్లలు ఫ్యాన్స్ ఉండడం చిన్న ఏంటి? చిన్న పిల్లలు అసలు చూడొద్దు కానీ జనాలకు నాకు ఒక్కొక్కసారి బాధ వాళ్ళు అనిపిస్తుంది. చూడొద్దు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెయ్యొద్దు కదా. చెయ్యొద్దు అంటే నేను ఎందుకురా బాబా అంటే ఎందుకు చూస్తున్నా ఆ వీడియోలు అంటే ఉమ్, మా డాడీ ఫోన్లు చూసుకొని తిడుతున్నా చూస్తున్నా అనేది. చిన్న పిల్లలు ఇట్లా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు పిల్లలు అని చెప్పినాడు ఉమ్, వాళ్ళు ఇట్లా ఫోన్లు చేసి అన్న పెద్దోళ్ళు చేసి ఎత్తులని ఆ చెప్పిన తమ్మి అంటే నేను 5th క్లాస్ చదువుకుంటున్నా ఉమ్, పెన్సిల్ రాస్తలేదు పెన్సిల్ బిగ్ ఫోన్ అట ఏ క్లాస్ చదువుతున్నావు బే అంటే 5th అంటే ఫోన్ ఎవరు ఇచ్చినా మా డాడీ ఫోన్ అంటే ఉమ్, ఫస్ట్ ఫోన్ ఫోన్ ఎట్లా తీసుకుంటా అంటే అన్న నీకు బిగ్ ఫ్యాన్ అని అంటాడు. అంటే మీరు చిన్న పిల్లలతో కూడా ఇట్లే మాట్లాడతారా? ఫిట్ అయిన పిల్లలకి వాళ్ళకి సంతోషం అయితే ఏంద్రా అంటే అన్న మజా వస్తుంటది. మజా వస్తుంది. నువ్వు 5th క్లాస్ అంటే నా కొడుకు నేను పెళ్లి చేసుకుని నా కొడుకు 10th క్లాస్ ఇంటర్ ఉంటారు అంటే వాళ్ళు ఇట్లా ఏంటంటే ఆంకులు అంటారు అన్న అంటున్నారు. ఓకే. చూడొద్దురా బాబా అని చెప్పి ఒక మెసేజ్ పెట్టిన ఇది చేయకు పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి మీరు ఫోన్లు ఇవ్వకండి. ఒక పెద్ద మనిషి అంటే ఒక ఆయన ఇట్లా చేసిన ఏంది నీ ఏజ్ ఏంది నువ్వేంది పిల్లలు చెడిపోతున్నారు అంటే నేను వీడియో చేసిన అరే నాకు పెట్టేదే చిన్న చిన్న పిల్లలు రా కామెంట్లు మీరు ఫోన్లు ఇవ్వకండి ఫస్ట్ మీరు ఎందుకు ఇస్తారు తండ్రి నువ్వేం పెద్ద మనిషిరా జరాగా అని చెప్పి అందుకు ఒక ఫోటో పంపించిండు ఐడి ఉంటది కదా ఓపెన్ చేస్తే నిజంగా ఒరిజినల్ వాళ్ళ స్క్రీన్ షాట్ చూసి పెట్టిన ఇక వానికి ఒకటే కామెంట్లు వేసుకుని తెల్లారు వాడు ఏం చేసాడు అన్న కామెంట్ తీసేసానా అంటే ఇప్పుడు నీకు అర్థమైందా నిన్ను పెట్టిన ఇప్పుడు నువ్వేం పెద్ద మనిషి రాబోయిను నువ్వు సర్పంచ్ అంటున్నావు ఫస్ట్ రోడ్లే మంచిగా ఆ రోడ్లు సర్పంచ్ మంచిగా అయిందా నీకు అని చెప్పి ఒక వీడియో పెట్టేసిన అరే అన్న నువ్వు నిజంగా గ్రేట్ అన్నా నువ్వు నీ కామెంట్లకు భరిస్తున్నావు నీకు ఏది కనిపిస్తుంది దాని ఉంటది మళ్ళీ ఒక పోలీసు లేదు డాక్టర్ లేదు ఏది లేదు జ్వరం వచ్చింది దోస్తు అంటే చచ్చిపోయినట్టు అయింది నాకు దోస్తు నేను ఇట్లా హాస్పిటల్ ఉన్నా నా పరిస్థితి అయిపోయింది సరే ఎవరు ఏమనుకోద్దు నేను తిట్టినా కదా అని చెప్పేసి అంటే అన్న ఎట్లుందన్న పానం ఏం కథ అని పెట్టాలి గ్లూకోజ్ పైప్ నర్సు జ్వరం వచ్చి నేనుంటే వీళ్ళు హాస్పిటల్ కి వెళ్ళి నర్సింగ్ చేయడానికి వెళ్తున్నారా ఇంటి పెడితే నేను తిట్టినా అదే ఫస్ట్ బాధగా చెప్పుకున్నా నాకు ఇట్లా మొత్తం ప్రాబ్లం జ్వరం వచ్చి నేను రేపు మాకు పోయేటట్టున్నా నాతో అయితేలే మనం బాధ పెడితే మాకు క్షమించాడు అదేంటి ఇట్లా హాస్పిటల్ అని చెప్పి హాస్పిటల్ చూపించిన బెడ్ మీద ఉన్నప్పుడు గ్లూకోజ్ పెట్టుకొని ఇక కామెంట్లు ఘోరంగా వచ్చినాయి మేడం అల్ల ఏమో తప్పు ఉందా గ్లూకోజ్ పై 4-5 రోజులు అయినాక తిట్టినా నేను అనుకోకుండా తిట్టినా మాకు జ్వరం వచ్చి నేను అంటే అన్న ఎట్లుందని నీ పానం అని చెప్పి కామెంట్ పెట్టాలి ఏం కామెంట్ గోలి మీ ఇంట్లో ఇట్లా అడ్డం పడితే గివే కామెంట్ పెడతారా మరి మీరు అడగాలి కదా మీరు గోళీలు అట్లే వేసుకుంటున్నారా వీడియో చేసిన అనుకోకుండా చేసిన కోపంతో తిట్టేసిన తిట్టిన మళ్ళీ ఆ వీడియో వైరల్ అవే డాక్టర్ అంటే ఒక డాక్టర్ చదవాలంటే ఎంత మనకి ఇప్పుడు మనకు పానాలు కాకపోతే డాక్టర్ మనం దేవునికి ఎట్లా రెస్పెక్ట్ ఇస్తాం డాక్టర్ ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి మనం ఈ కొడుకులకు రెస్పెక్ట్ లేదు ఏది లేదు నోరు తెరిస్తే ఇది కానీ అది మనసు బాధ అనిపిస్తుంది నాకు ఎందుకు నేను ఏం తప్పు చేసిన మంచిగా చేస్తున్నా వీడియో అంటే నేను ఫస్ట్ ఏదో బీర్సీ ఒకటి చేసిన సరే వదిలేసి మంచి మంచిగా అన్న చేసిన అన్నదానం చేసిన అది చేసిన ఆ చిన్నపిల్లలకి ఎప్పుడైతే బిస్కెట్ ఇచ్చి అప్పటి నాకు మనసు ఇరిగిపోయింది ఇక వీకన్నా తెగిస్తారు అబ్బాయి మీరు ఎంత మంది నేను ఒక్కడే వస్తా సింగల్ గా పెడుతుండే మీకెంత దమ్ముందో నేకెంత దమ్ముందో మీరు పెడుతూనే ఉంటే నేను కామెంట్లు ఎలా వచ్చాయి అనుకుంటున్నారు మీరు ఎలా అంటే మేడం ఇప్పుడు ఇదేగా నేను చేసేది గివే నాకు రెచ్చ కొడతారు సరే అని చెప్పి మీకు మీ నుంచే నేర్చుకుంటున్నారు కానీ ఇప్పుడు జనాలకు అదే మంచిగా పక్కేసుకుని హాయిగా వాడుకుంటే ఎత్తుకొని అది వచ్చి పాడవుతుంది నా పోరి చెప్పినా కదా కళలోకి వచ్చి నువ్వే కరెక్ట్ రా వాళ్ళని తిట్టు నువ్వు ఎట్లు కుట్టారో మీ అయ్యింది నన్ను అంటలేదే వాళ్ళని అంటారు అని చెప్పి నేనంట లేదు తిట్టాలి తిడితేనే నువ్వు ఉంటావు మనం ప్రేమ అయింది నువ్వేంది ఎట్లు కుట్టావు నువ్వు ఎట్లుంటే ఒకప్పుడు మొత్తం పిచ్చోన్ లెక్క అవుతున్నావు అంటే మళ్ళీ ఏం చేయాలంటే నువ్వు తిట్టాటే ఒక తాసి న్యాయం పడబడ్డావు నువ్వు రొచ్చగొట్టి ఈడి దాకా తీసుకొచ్చి ఇంకా నేను చేసుకోక సగం పిచ్చోదేనా మళ్ళీ నువ్వు కళలోకి వచ్చి చేస్తున్నావు నువ్వు దయ్యమా మనిషి ఈ తహసీల్దార్ తిట్టగానే అప్పటి కొంచెం బూతులు తిట్టమంటుంది కానీ మారమని చెప్తలేదు ఎవరికైనా చెప్పుకుని నమ్మరు అసలు ఇదే ఉట్టి చెప్తున్నట్టు కానీ మన శనేశ్వర్ లెక్క నా నెత్తి మీద కూర్చో అందరు శని ఏమంటారు నెత్తులు ఉంటారు కదా నాకు ఇక కింద గుద్దరు గవే కామెంట్లు ఏం చేయాలి ఇది శని అన్నట్టే ఇది ఇప్పుడు మీ బ్యాచ్ ఉన్నారు కదా నేను అనను బట్ చాలా మంది స్క్రాప్ బ్యాచ్ అంటారు ఆ కథ ఏంటి అసలు స్క్రాప్ బ్యాచ్ అంటే వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనకి మంచి మంచి ప్రోగ్రామ్స్ వాళ్ళు
ఈ జబర్దస్త్ వాళ్ళు ఆనుకొని ఎగురితే ఏం కాదు. నేను వచ్చి ఇప్పుడు ఆనుకొని మేము ఎగిరినామంటే తప్పు అయిపోతుంది. ఓకే. అట్లా ఇప్పుడు నన్ను ఎందుకు గుర్తుపడుతున్నారు బ్యాడ్ కామెంట్లని ఇట్లా చేసిండు అని చెప్పి మనకు గుర్తింపు వచ్చేసింది. ఇప్పుడు నన్ను చూసి వేరే వాళ్ళ ధైర్యం ఉంటది. అన్నకే కామెంట్ వస్తే మనం ఎంత లేడీస్ ఇట్లా అన్న అంటారు కదా, ఒకదేమో బావా బావ అంటది. ఏంటంటే అది ఓతో తెలియదు. బావ అంటే 70 ఏళ్ళు ముసలి, నేను బావేంది నీకు ఫేమస్ చేయను అని అంటది. నువ్వు 70 ఏళ్ళు నువ్వు రేపో పోయేటావు నువ్వే, ఏదంటే నువ్వు ఫేమస్ చేయి బావా, నువ్వు ఏడుంటావు బావా అంటే నేను తిట్టేస్తే కథం కట్ చేసేస్తా ఫోన్. అట్లా 10th క్లాస్ 9th క్లాస్ అందుకని ఎక్కువ లేడీస్ తీయ వస్తే కామెంట్ కానీ లేడీస్ తిట్టొద్దు అని చెప్పి, ఎందుకంటే మనం లేడీస్ అనొద్దు. మరి లేడీస్ కూడా ఈ వీడియోస్ చూస్తారని తెలీదా మీకు? ఇప్పుడు ఎట్లా అంటమ్మా, ఇప్పుడు బండి మీద పోతుంది వాళ్ళ వైఫ్ కూర్చోబెట్టుకున్నాడు, ఇప్పుడు సపరేట్ నన్ను గుర్తుపట్టిండు, ఇప్పుడు పోయేటోడు పోవాలిగా. ఇక మేడిపల్లి స్టార్ అని చెప్పి ఆమెకి ఎక్కడ మేడిపల్లి స్టార్ ఆమె అంటది. ఆమె పోయి ఐడి ఓపెన్ చేసి కంపల్సరీ చూస్తుంది. మళ్ళీ అది చెప్పుకుంటూ పోతున్నాడు బండి మీద, నన్ను చూసి నేను చూడాలంటే నేను ఇక్కడ ఉంటా, ఇట్లా పెట్టుకుంటా నేను. ఆమె నేను పెట్టుకుంటా మేడిపల్లి స్టార్ అని వాళ్ళ భార్య చెప్తారు. భార్యకి తెలియదు, ఈ తెలియని వాళ్ళకి ఇట్లా గుర్తు చేస్తున్నట్టు వీళ్ళ హస్బెండ్లే లవర్లు కానీ. ఇప్పుడు పోతుంటారు, ఇప్పుడు లుంగి పార్క్ పోయినా, లుంగి పార్క్ నెక్లెస్ రోడ్ పోతా లవర్లకు చెప్పుకుంటాడు. సడన్ ఇట్లనే మేడం ఆర్డర్ చేస్తే అట్లా వస్తుంటాం కదా. ఇక నేను మనిషిగా ఎంజాయ్ చేయొద్దా, ఒక సినిమాకి పోద్దా, షికారు పోద్దా, సినిమాకి ఇక్కడే అన్ని చెప్తాది కదా, మళ్ళీ లూమ్ని పార్క్ ఎందుకు? ఇట్లనే మామూలుగా ఇట్లా కొంచెం టైం పాస్ లేక ఊగా తిట్లు వీడియోలు ఎందుకు, కొంచెం మంచి వీడియోలు తీసుకుందాం అని చెప్పి పోతుంటే అట్లా ఆడపోతే ఎవరిని బే అంటే నన్ను అంటాడు. నీ అమ్మ మీ ప్రశాంతంగా వస్తారని చెప్పి నేను కూర్చుంటే లుంబిని పార్క్ వస్తారు, చార్మినార్కి వస్తారు, చార్మినార్ దిగ అంటారు. చెట్లలో వండుకుంటే మంచిగా వండుకున్నా. అన్న 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 ఇలా మా అన్నది శోభనం అన్న అంటే మళ్ళీ నేనేం చేయాలి, మాతో నువ్వు రా అన్న, మాకే నువ్వు పెళ్లి చేసుకుని శోభనం నువ్వు చేయాలి, నేనేం చేయాలంటే నువ్వు ఫస్ట్ ముహూర్తం నువ్వు చేయాలి, నీ తలకెళ్ళి అసలు నీ అన్న గుద్దలు నీ గుద్దలం ఆగా చెట్టు సాడు నేను ప్రశాంతంగా వండుకుంటే వచ్చి నన్ను గెలుపుతావు, నీ తలకాయలు పడ్డా ఉక్కుతాడు. ఇక ఏదైనా వండుకుందా చెట్లగా ఇప్పుడు మంచిగా హాయిగా రిలాక్స్ అవుతా. నెక్లెస్ రోడ్ జంగల్ టైప్ లెక్క ఉంటుంది కదా గ్రాండ్లా, మంచి కాలు మీద కాలేసి నేను వండుకుంటే గివే మా అన్న శోభనం ఉంది, మా బస్సు అయిపోయిందంట, మన పెళ్లికి పోతున్నట, మా బావది వాళ్ళ పెళ్లి ఉంది, బస్సు ఖరాబ్ అయిన బస్సు అయితే రిపేర్ చేయాలి. ఫోన్ చేసి ఏమైంది రాట అన్న ప్లీజ్ అన్న ఫోన్ కట్ చేయకన్నా బిగ్ ఫ్యాన్ అంటే కొంచెం వెళ్ళిపోయి అన్నాడు. సరే ఏం వెళ్ళిపోయా, 100 రూపాయలు 200 కొడతా, అది చెప్పురా అంటే మా బావది వాళ్ళ పెళ్లి ఉంది అర్జెంట్ గా బస్, మా నువ్వు ఏడికైతే పోగలవు అర్జెంట్ ఏం లేదు అది. ఇప్పుడు పెళ్లి కొడుకు మీ బావ వస్తలేడు పెళ్లి అయిపోతాడు అది వేరే, అంటే నువ్వు తిననీకి తొందర ఏం లేదు, బస్సు రిపేర్ అయ్యాక బస్సులో కూర్చో, మళ్ళీ ఉషాలోకి ఫోన్ చేసిన మళ్ళీ నెంబర్ మార్చేయచ్చు కదా మీరు. నంబర్ 10 నంబర్లు మార్చినాం, ఇంకెన్ని మారవాలి, ఆ ఎయిర్టెల్ ఇట్లా అంటుండు. ఎయిర్టెల్ ఇప్పుడు నీ దగ్గర ఎయిర్టెల్కి వచ్చిన అటు వచ్చిన ఇప్పుడు ఎన్ని ఇస్తారు, 1 ఇస్తారు 5 ఇస్తారు, 10 జియో మార్చిన అది మార్చి మళ్ళీ ఎయిర్టెల్కి వచ్చిన, జియో అవి మార్చి మళ్ళీ ఎయిర్టెల్కి వచ్చిన. ఎయిర్టెల్ ఇట్లా సిమ్మిరా బాబా అంటే ఏమన్నా నోరంతా తెలిసిన అంటే నేను ఎక్కడ చూసినా అంటుండు. ఎక్కడ చూసినా ఫోన్ లో చూసుకుంటా మరి తెలియనట్టు మాట్లాడతావు అని నేనంట. నీకు సిమ్మే ఇవ్వడం ఆపేస్తే మాకు ఇది ఉండదు అని ఎవరైనా అన్నారా? ఇప్పుడు ఆయనకి ఆడు బతుకుతున్నారు మేడం, డాటా వేపించుకో మరి చూస్తున్నారు జనాలు. ఆ ఎయిర్టెల్ వాడికి డెవలప్ అవుతుంది, ఎయిర్టెల్ వాళ్ళకి మంచిగా డాటా వేపించుకొని చూస్తుంటారు. కంపల్సరీ నా వీడియో అయితే చూడకైతే ఒక ఐడి కొట్టి ఇప్పుడు చూపిస్తారు ఇన్స్టాగ్రామ్ వీడియోలో, ఐడి కొట్టి మరి చూస్తారు మేడిపల్లి స్టార్ అని. ఇప్పుడు సమ్మర్ కాబట్టి పేరెంట్స్ మొబైల్స్ పిల్లల చేతిలోనే ఉంటది. సో ఆ పేరెంట్స్ కి మీరు ఏం చెప్తారు? పేరెంట్స్ కి ఒకటి అంటారు, పిల్లలకి ఇది పెట్టియాలి, ఇది మన మిక్కీ మౌజ్, ఇది అడిగినందుకు దీనికి సమాధానం మీరు ఇస్తున్నందుకు ఇద్దరిని వేసుకుంటారు తెలుసా. ముందు అతని చేత చేయించడం మానండి, అప్పుడు ఈ క్వశ్చన్ అడగండి. పిల్లలకి ఒకటి మంచి మెసేజ్ ఇస్తున్నాను, పిల్లలకి ఏంటంటే ఫస్ట్ పిల్లలు అన్నము తినుడు, మనకు చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు ఫోన్ తెలియదు, మాకు ఏం తెలియకపోయేది. అవును, మనకు చిన్నప్పుడు. ఇప్పటికైనా పిల్లలకి ఏదైనా మట్టిలో ఆడిపిస్తే మంచిది, అది మట్టి తినకుండా చూసుకోవాలి, మట్టిలో ఆడితే హెల్త్ కి మంచిది. పిల్లలకు ఒకటి ఏంటంటే ఇప్పుడు చిన్న పిల్లలు తిప్పి కూడా సంవత్సరం ఉండడు ఆ పిల్లగాడు అని ఫోన్ కావాలి, ఏందో ఇట్లా ఇట్లా అంటాడు, అటు తినడు, అన్నం తిన టైంకి ఏం తినడు అని కళ్ళు ఎఫెక్ట్ అయిపోయి కళ్ళ తెలుసు. పిల్లలకి ఏంటంటే ప్రతి తల్లిదండ్రులకు చెప్తున్నా ఫోన్లో ఒకటి ఇచ్చుడు బంద్ చేసేయాలి పిల్లలకి, అది ఫోనే అలవాటు చేయదు మేడం. అటు 5th 6th చదువుతాడు ల్యాప్టాప్ ఇప్పేసి ఆ రూమ్ లో కూర్చోబెడతారు. కొడుకు మస్తు చదువుతున్నా ఏం చూస్తున్నట్టే ఏం కూడా ట్రిపుల్ ఎక్స్ కోసం కూర్చొని చూస్తుంటాడు నోరంతా తెరిచి.
పిల్లలు గివే ఇక చెడగొట్టేది మన తల్లిదండ్రులే. పిల్లలకి ఏదైనా ఫస్ట్ ఫోన్లు బంద్ చేసేయాలి. మిమ్మల్ని చెడగొట్టింది ఎవరు? ఇప్పుడు ఎట్లా అంటే మేడం, నేను ఆల్రెడీ సగం లవ్ చేసే నా జీవితం సగం ఈ వీడియోలు చేసి మొత్తం పోయింది. ఇక బయట ఇట్లా మొత్తం ఇట్లనే ఉంటాయి అని చెప్పి అందుకని స్ట్రిక్ట్ ఉంటున్నా. ఇప్పుడు నేను మూవీలో కూడా విలన్, ఇప్పుడు నెక్స్ట్ విలన్ గా వచ్చినాయి నాకు 3-4 ఆఫర్లు వచ్చినాయి. విలన్ గా విలన్ ఉంటాయి భిక్ష యాదవ్ వాళ్ళ చేతికి కామెడీ విలన్ లెక్క. జనాలకి ఏంటంటే నేను భయంకరంగా అనిపించిన ఇట్లా సినిమాలు చూడాలి, అది కామెడీగా ఉండాలి, కామెడీ విలన్ టైప్ లెక్క. ఇది ఎందుకు వేస్తున్నా అంటే జనాలు ఏంటంటే నా దగ్గర రావద్దు, వీడియోలు చేసే సగం ముట్ట కూర్చొని ఇజ్జత్ పోయింది. ఇక బయటకి నువ్వు అవలపూక లేకుండా ఇట్లా ఇట్లా కొండెంక లెక్క చూసినావు అనుకో, జనాలు ఏంది ఆడుకుంటారు. నేను ఎక్కడ మేడిపల్లి ఎక్కడ వస్తా సిటీ మొత్తం తిరుగుతా నేను లోన్ వేసుకొని. అరే అన్న బుల్లెట్ తీసుకోపోయినా అంటే ఏం తీసుకోవచ్చు, వస్తున్నాయి పైసలు వస్తున్నాయి అన్నట్టు, 1 లక్ష రూపాయలు 50,000 వస్తున్నాయా, కేవలం మేము నవ్వుకి చూస్తున్నారా బాబు, వీడియోలు చూసుకుని నవ్వుకొని ఊకే నా సతాయించకు. అవి ఉన్న డ్యూటీ పోతుంది ఊకే. రోజు 20 మంది 30 మంది ఆ షట్టర్ తీయొద్దు, పూజ చేసుకోవద్దు, ఏదో కస్టమర్లు వస్తున్నారు కొననీకి అని చెప్పి ఆయన అనుకున్నాడు. 1 రోజు 2 రోజులు మా సారు చూసే వరకు వీళ్ళు 1 రోజు చూసి 2 రోజులు క్యాంట్ మేడిపల్లి షా వీరాభిమాన్ బిగ్ ఫ్యాన్స్, వీడెక్కడ మేడిపల్లి ఎవర్రా నాయన అని చెప్పి తెల్లని విడిసి ఆ గిట్ట నా స్టోరీ అంటే సరే చేసుకొని ఈ పని నేను చూసుకున్నాను. అందుకని ఇప్పటికి బయటికి పంపించేస్తాను, నన్ను ఆఫీస్లో కూర్చోబెట్టరు. మేడిపల్లి షా పల్లెకెళ్ళి తీసేసిన అని చెప్పేసినారు, ఎందుకంటే రారని చెప్పి ఇట్లా తగ్గిపోయినారు. ఇప్పుడు ఒక 5-6 మంది వస్తుంటారు, వచ్చి వాళ్ళంతా వాడే నవ్వుకుంటారు. ఎందుకు నవ్వుకుంటారు అర్థం కాదు. మీ ఆఫీస్ వాళ్ళు మిమ్మల్ని చూసి ప్రౌడ్ గా ఫీల్ అవుతారా, ఒక స్టార్ మా దగ్గర వర్క్ చేస్తున్నా అంటే? నేను కాకముందు నుంచి పని చేస్తున్నా మేడం. ఇప్పుడు నేను నేను డ్యూటీకి వెళ్ళిపోయాను అనుకో, నేను జాబ్ బంద్ చేసిన, వేరే పని చేసుకోలేను ఇక, కొత్త దగ్గర పోయి నేను చేయలేను ఇక. ఎందుకంటే ఈ వీడియోలలో జనాలకి చాలా గుర్తింపు అయిపోయింది. మీరు నమ్ముతారు నమ్మరు కానీ మీరు ఒక్కరోజు నా ఎంబడి వచ్చినట్టు మామూలు ఇట్లా పోయినాం అనుకో, ఎంతమంది మీరే పరిచవుతారు. జనరేటర్ రోడ్ మీద నిలబడినట్టు కథ. ఇప్పుడు స్టార్ అంటే మీకు మీనింగ్ తెలుసా? చెప్పు. స్టార్ అంటే జనాలు పెట్టేసినారు, సూపర్ స్టార్, ఐకాన్ స్టార్ అని వాళ్ళకి ఎందుకు స్టార్స్ ఇచ్చారు అనుకుంటున్నారు? స్టార్ అంటే నాకు ఇట్లా జనాలే పెట్టినారు. ఏంటంటే నేను ఏడికెళ్ళి వస్తా అంటే మేడిపల్లికి వెళ్ళి వస్తున్నా కదా, మేడిపల్లి అని పిలుస్తుంది. మల్లికార్జున పెద్ద పేరు అననీకి లాగా ఎక్కడి నుంచి వస్తా అంటే మేడిపల్లి, ఇప్పటికి మేడిపల్లి అంటారు ఒక మాట. ఎప్పుడైతే ఈ వీడియోలో దిగినానో, అరే మనోడు స్టార్ అయిపోయింది బై మేడిపల్లి స్టార్ అని చెప్పి ఈ స్టార్ తీసుకొచ్చారు. ఇన్స్టాగ్రామ్ చేసి హీరో వేసేసినారు. సరే ఇది మంచిగా ఉందని చెప్పి మేడిపల్లి స్టార్ ఇన్స్టాగ్రామ్ హీరో అని చెప్పి మనం ఎందుకు పెట్టుకోదన్నా. ఇప్పుడు దరిద్రం కూడా 1 నలుగురు అయినారు వాళ్ళు ఇన్స్టాగ్రామ్ హీరో అంటే. దేనికి హీరో? నేను హీరో అనుకుంటే నాకే ఇజ్జత్ అనిపిస్తుంది ఒక మాట. ఇన్స్టాగ్రామ్ హీరో నమస్తే దోస్తు అంటే నమస్తే అంటే ఒక మర్యాద అన్న. నమస్తే బిగ్ ఫ్యాన్ అంటే నమస్కారం అంటే మీరు సంస్కారం లేదు, చిన్నోడైనా పెద్దోడైనా నమస్కారం అని చెప్పి మా అయ్య నేర్పించడం, అదొక మర్యాద. మీరు నమస్కారం గుద్దలో పెట్టుకుంటారు మాధురి చోద్. నమస్కారం అంటే మీకు చిన్న పెద్ద ఒక మర్యాద. అది నేను ఫస్ట్ ఎందుకు మర్యాద ఇస్తాను, మంచి వాళ్ళకి ఇస్తున్నా. సెకండ్ మంచిగా స్లోగా తీసుకొచ్చి లాస్ట్కి బ్యాడ్ కామెంట్లకి ఇచ్చేస్తా. ఫినిష్ టచ్ 30 సెకండ్స్ వీడియోనే ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉంటుంది నా వీడియో. అలానే జనాలకు అర్థమైపోతుంది. మంచి వాళ్ళు బాధపడకండి, ఫీల్ కాకుండా నేను తిట్టే మొత్తం ఈ మంచోడు కూడా చెడిపోతాడు. ఇక వీడు పెడుతున్నా నేను ఎందుకు పెట్టొద్దు అని చెప్పి వాడు పెడతాడు ఇక అట్లా. ఇన్స్టాగ్రామ్ వల్ల మీకు ఏమైనా యూజ్ ఉందా? ఇన్స్టాగ్రామ్ అసలు లెక్క ప్రకారం వాడు ఇన్స్టాగ్రామ్ వాడు బతుకుతుంది నా పేరు చెప్పి. వాడు ఇవ్వాలి అసలు నెలకు నాకు 50,000 మీ పేరు చెప్పి ఇన్స్టాగ్రామ్ బతుకుతుంది. అదొక యాప్. ఇప్పుడు జొమాటో, స్విగ్గీ అని, ఇప్పుడు ఊబర్ ఇట్లా మీరు చేస్తారని ఇన్స్టాగ్రామ్ వాడికి ముందే తెలిసి వస్తాయని పైసలు వస్తాయని చెప్పి చేసిన ఇట్లా. ఫస్ట్ ఫేమస్ అని నాకు తెలియదు, కొన్ని పైసలు వస్తాయి కదా అన్నట్టు. లాస్ట్ ఎంక్వైరీ చేస్తే ఫేస్బుక్ లో యూట్యూబ్ లో వస్తాయని విన్నా. ఆ యూట్యూబ్ పెట్టుకుంటే మొత్తం నా వీడియోలు అయిపోయినాయి, ఫేక్ అకౌంట్. ఇక రూపాయి వచ్చేది చేసేది అని చెప్పి నేను వీడియో కూడా తగ్గించేసిన. యూట్యూబ్ లో బూతులు యాక్సెప్ట్ చేయదు తెలుసా? యూట్యూబ్ లో అన్నారు కానీ మనకి మనం ఈ ఇంటర్వ్యూకి ఎన్ని బీప్స్ పడతాయి తెలుసా మేడం? ఇప్పుడు జనాలకి ఏంటంటే ఆ యూట్యూబ్ బోర్డు ఇట్లా ఈ వీడియో చూసి వారు అనుకోవాలి, అరే నిజంగానే మేడిపల్లి తెలిసిపోతుంది వానికి. ఆల్రెడీ నా ఇంటర్వ్యూ చాలా ఉన్నాయి యూట్యూబ్ లో, బూతులే ఉంటాయి. ఈ బూతులు ఏదంటే జనాలకి ఫస్ట్ ఏదైతే నచ్చుతుందో అదే యూట్యూబ్ గిట్లా భరిస్తారు. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ గిట్లా బూతులు బంద్ చేస్తే ఐడి బ్లాక్ చేసేది. నేను మంచి వీడియోలు చేస్తే ఐడి బ్లాక్ చేసిండు, ఈ బూతులు వీడియోలు చేస్తే ఇంకా లేపి నన్ను. ఎంతమంది నాకు రిపోర్ట్లు కొడుతూనే ఉంటారు, బ్లాక్ అయితే లేదు. అయితే ఇన్స్టాగ్రామ్ కూడా ఏదో ఒక రోజు పిలిచి మీకు సన్మానం చేస్తారు. సన్మానం అంటే అసలు లెక్క ఒక 20,000 30,000 అని ఇవ్వాలి కానీ వాడు బతుకుతుండు, ఒక్కోసారి వాడిని బతికిస్తున్నారు అన్నట్టు అయిపోతుంది. కానీ ఈ ఎయిర్టెల్ వాళ్ళు, ఇన్స్టాగ్రామ్ వాళ్ళు మొత్తం మేడిపల్లి స్టార్ వాళ్ళే బతుకుతున్నారు మొత్తం. ఇప్పుడు ఎయిర్టెల్ చాలా లాభమే కదా వానికి. ఎయిర్టెల్ బ్యాలెన్స్ వేసుకొని మరి డాటా. మరి కామెంట్స్ లో ఎందుకు చాలా మంది
అనవసరంగా బ్యాలెన్స్ వేయించుకుంది ఈ దరిద్రాన్ని చూడడానికి అని చూడనీకంటే ఎందుకు పెడతారు? ఎందుకు చూస్తున్నారు అబ్బాయి? చూడాలనే చెప్పి నా వీడియోలు చూస్తున్నావు కదా, మళ్ళీ చూడగానే ఊకోండి. ఐడి కొట్టి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నా వీడియోలు చూపిస్తలేడు జనాలకి. ఎప్పుడైతే నేను చచ్చిపోయాడు చూపించిండో అప్పుడు చెప్పి ఒక మనిషి చచ్చిపోతే వీడియో చూపిడు, ఎందుకంటే మా మీద వస్తుంది కేసు అని చెప్పి ఇన్స్టాగ్రామ్ అప్పుడు అలౌట్ చేయడాడు, రక్తం కానీ ఏం కానీ. నా 5 వీడియోలు చేసాడు యాక్సిడెంట్ అయ్యేటట్టు. ఓకే. మళ్ళీ నేను తీసుకొచ్చి నా దాంట్లో పెట్టుకోవచ్చు కానీ బాగుండదని చెప్పి నేను వాళ్ళని తిట్టేలని చీల వదిలేసిన. తెల్లారు మళ్ళీ 4-5 వీడియోలు పెట్టిన. అరే ఇన్స్టాగ్రామ్ నాకు ఏమైందిరా అబ్బాయి, నేను చచ్చిపోలే బతికే ఉన్నా, కనిపిస్తలేదు అని చెప్పి అప్పుడే చేసా. మళ్ళీ వ్యూస్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను ఒక వీడియో పెడితే ఫస్ట్ 10K 20K గంటల అసలు 1K ఇట్లా పోకపోతే నేను అప్పుడు తిట్టిన, ఇన్స్టాగ్రామ్ అని తిట్టా, జనాలు తిట్టా, నేను బతికున్నా చంపినారు అది అని తిడితే అట్లా మళ్ళీ తర్వాత అది లెక్క ప్రకారం మనకి ఇన్స్టాగ్రామ్ అయితే ₹1 వచ్చేది ఏం లేదు. ఫేస్బుక్ లో పెట్టిన వీడియోలు, ఫేస్బుక్ లో కామెంట్లు అవే వస్తున్నాయి, బ్యాడ్ కామెంట్లు. 1 month లో 6.K ఫాలోవర్స్ అయినారు ఖాళీ 1 month లోనే. ఎందుకు మనం చూసి కొట్టేసినారు. అమౌంట్ అనేది వస్తుందంట, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. మనమైతే ఇప్పుడు దీనికోసం ఆశించను. ఫస్ట్ నాకేదో పని, ఇది ఒక పనేనా ఇప్పుడు నాకు పని, ఇప్పుడు జాబ్ చేస్తున్నా కదా, ఫస్ట్ అది నాకు పని అయినాకనే ఎడికైనా నాకు రమ్మంటే ఫ్రీ ఉంటేనే ఏదైనా ఈవెంట్లకైనా ఎడికైనా పోతా. ఈ పని బంద్ చేసుకొని మనం పోయినా మనకి ఎప్పటికి ఉండదు, ఇది ఎప్పటికనేది ఉండదు శాస్త్రం. మనకు పని అయినా ఏంటంటే నాకు నెలకు టక్కున 20,000 పడుతుంది. 20,000 పడుతుంది, ఇంట్లో ఒక 10,000 ఇచ్చిన నాకు 10,000 ఒక ఖర్చు లేక దానికి దీనికి. మనం ఏంటంటే ఇప్పుడు దీన్నే నమ్ముకున్నాము అనుకో మనకేం రావు. ఇక ఏంటంటే సరే మన పేరు ఖరాబ్ అయింది, దీనికి ఒక 4 అనేట్టు చేసిన. ఈ 4 ఇప్పుడు మొత్తం 1000 మంది కామెంట్లు పట్టుకొని తిడుతా ఉంటున్నారు. ఇక నేను ఒక్కరిని తిట్టింది కాక వేరే వాళ్ళు ఇట్లా. మీ వీడియోస్ వల్ల మీరు ఫేమ్ అయ్యారా, ట్రోలర్స్ వల్ల మీరు ఫేమ్ అయ్యారా? నేను ఎట్లా అంటే కామెంట్లతో ఫేమస్ అయినా, బ్యాడ్ కామెంట్లతో. వాళ్ళు పెట్టే బ్యాడ్ కామెంట్లు అవే ఆశీస్సులు అనుకున్నా, తిట్టిన అనుకోకూడదు, ఆశీస్సులే. ఇప్పటికీ అంతే కదా, అదే చెప్తా, మీరు ప్రతి బ్యాడ్ కామెంట్ పెడితే బాధపడకండి. వాళ్ళు పెట్టే ప్రతి బ్యాడ్ కామెంట్ ఇక అవే ఆశీస్సులు అనుకుంటా. నేను ఇప్పటికి అట్లే అనుకుంటా, అందుకనే వీడియోలో ఇప్పుడు ఎక్కువ తిడతలేను నేను. కాకపోతే ఇదే చెప్పి నా పోరి అనేది కళలోకి వచ్చి నువ్వే కరెక్ట్ అమ్మ, నువ్వేడికెళ్ళి దాపడమే, మనం సచ్చినావో బతికినా నా దగ్గరకు వచ్చి ఊరికే న్యాయం పడుతున్నావు, ఇవే ఇక. ఒకసారి మీ ఇన్స్టా బయో చూపించండి, ఏమని పెట్టుకున్నారు? మ్యాటర్ నా పేరు ఉంటది, ఆ పేరు పెట్టుకోవాల్సింది ఇన్స్పిరేషనల్ స్టార్, అవన్నీ ఏం లేదు పెట్టుకునే కదా ఇట్లా. ఇన్స్టాగ్రామ్ హీరోనా? పొద్దున్న పెట్టిన మందు తాగకండి, పొద్దున్నే పెట్టినది. ఈ ఇంటూ పెట్టేసిన మందు తాగరు, కళ్ళు తాగరు, హెల్త్ కి మంచిదని కామెంట్ చూడరు మీరు. మేడిపల్లి స్టార్, కేర్ ఆఫ్ అడ్రస్ డి, అంతేనా? ఇట్లా జనాలకి ఇట్లా నవ్వుపేది ఒక సాంగ్, ఇది ఇట్లా జనాలకు నవ్వుపించే వీడియో ఏమైనా తప్పు ఉందా? అక్కడ ఏం చేస్తున్నాడు ఆ పర్సన్? జనాన్ని నవ్వుపిస్తున్నాడు మేడం. నాకు అర్థం కావట్లేదు, లోకంలో అంత మంది బాయ్స్ ఉన్నారు కదా, అందరు మీకే ఫోన్ చేసి మేడిపల్లి స్టార్ డి అని ఎందుకు అంటున్నారు? మేడిపల్లి స్టార్ డి అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మళ్ళీ అభిమానమా ఏందో తెలియదు, అభిమానం అదే ఉండొచ్చు అనిపిస్తుంది. మీరు ఇట్లా వాళ్ళని పాజిటివ్ గా తీసుకుంటున్నారు, వాళ్ళు బూత్ తిట్టినా మీరు పాజిటివ్ గా తీసుకుంటున్నారు. ఎట్లా అంటే జనాలకి నేను ఎంత ఆపుకున్నా ఇట్లా, ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళకి సీరియస్ గా చెప్పి తిట్టినా ఇదే వస్తుంది. మీకు అట్లా అంటే మీరు అది అభిమానం అనుకుంటారా? మేడిపల్లి స్టార్ ఏమని పెట్టిండు? మేడిపల్లి స్టార్ డాష్ అని పెట్టిండు, డియా అదే డాష్ అంటే ఇంకా అదే మీనింగ్, నేను చెప్పలేను కదా. మేడిపల్లి స్టార్ డాష్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు నేను ఆనిచ్చి అమ్మ దగ్గర కామెంట్ పెడుతూ ఉంటారు కానీ పట్టించుకోరాదు. కానీ నేను 10 వీడియోలు అయితే మంచిగా చేస్తా, ఒక్క వీడియో అయితే కంపల్సరీ. ఇప్పటికే నేను 99% మంచి మంచి సేవలు చేద్దామని చెప్పి నాకు చాలా మంది ఇట్లా రమ్మంటారు, ఫౌండేషన్ వాళ్ళు ఇట్లా. మేడిపల్లి స్టార్ నీకు చాలా మంది గుర్తుపడుతున్నారు, ఒక చెయ్యి అని చెప్పి ఫౌండేషన్ ఇట్లా నాకు రమ్మంటారు. కానీ నాకు టైం దొరకకపోతే మనం ఇట్లా ఒక 3-4 వేలు 5 వేలు ఖర్చు పెట్టుకొని ఇట్లా అరటి పండ్లు ఇచ్చుడు, బిస్కెట్లు ఇచ్చుడు, చాక్లెట్స్ చేస్తుంటా. కానీ ఒక వీడియో మాత్రం కొంచెం పెట్టగానే నా మనసు అనేది ఒప్పుకోదు, ఒక వీడియో అయితే తలిగిచ్చేస్తా లాస్ట్ కీలకి. అది మేడిపల్లి స్టార్ ఫ్యూచర్ లో మారే ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే ఇట్లే కంటిన్యూ అవుతారా, లేదంటే జనాల మీద అంటే నేను అదే అంటున్నా. ఇప్పుడు నేను ఒక 10,000 ఖర్చు పెట్టుకుని అన్నదాన సేవ అవి చేస్తాను నేను చాలా మటుకి. ఇంతకుముందు చేశాను కానీ మధ్యలో ఎందుకు ఆపేశారు, చాలా మంది నాకు చెప్పిన అన్న చెయ్యాలంటే నేను ఒక 10,000 నా సొంతంగా ఖర్చు పెట్టుకొని చేస్తా జనాలకి. ఇట్లా రోడ్ మీద బిచ్చపోలు ఉంటారు, అవి ఉంటారు, మధ్యలో కొన్ని చేసిన కామెంట్లు వచ్చే వరకు నాకు బాధ అనిపించింది. ఇప్పటికైనా పెట్టుకొని చేస్తాను నేను. పిల్లలకి బిస్కెట్లు ఇచ్చుడు, చాక్లెట్లు ఇచ్చుడు, మళ్ళీ ఇట్లా కోతులకు అరటి పండ్లు వేసాడు, ఇట్లా కుక్కలకి వేసాడు, అట్లా
అట్లా చేసుకుని మళ్ళీ కామెంట్ ఇట్లా వస్తే మాత్రం ఒక్కటి అనేది కొంచెం ఒక వీడియో అనేది కంపల్సరీ వదులుతాయి ఇక నేను. ఓకే. ఎందుకంటే నా మనసు శాంతం ఉండదు అట్లా. బూతులు మాట్లాడకపోతే. బూతులు మాట్లాడంటే అరే నేను ఇంత మంచి సేవ చేసిన ఇలా ఏం తప్పు ఉందిరా భయ్, అమ్మ ముసలిదానికి అన్నం వేసి ఆ ముసలి కోటరి అంటది ఇట్లా అసలు కొంచెం తిట్టాలనిపిస్తుంది. కమర్షియల్ అయిపోయారు అడుక్కునే మొత్తం వాళ్ళు అడుక్కునే స్కానర్స్ మెయింటైన్ చేసుడు మొత్తం. ఈ మోనాలిసా ఎప్పుడైతే ఫేమస్ చేసినదో ఈ సిగ్నల్ అవి అసలు అడుక్కునేది కాదు, పూసలు అమ్ముకుంది మేడం. ఈ ఇప్పుడు అమ్ముకుంటారు సిగ్నల్ కాడ బొమ్మలు ఇట్ట వాళ్ళు ఇట్లా స్నానం చేస్తారు, జపం చేయరు కానీ కళ్ళకి కాటుకలు పెట్టుకొని లిఫ్ట్ పెట్టుకొని మన నోరు తెరిసి మొత్తం పాన్ పరాకులే. ఏ భయ్యా లేలో క్యాదేనా అంటే లేలో అంటే కిత్త అంటే 200 రూపాయి आपको 100 रुपए देते हो आपको क्या तू कौन है तो महाराष्ट्र बिहार है इधर आके तू హుషారు కర్నాటే వీడియోలు తీసుకుంటారు కార్లలో పెట్టోళ్ళు. ఫస్ట్ వీళ్ళు ఎంత బయటోళ్ళు ఫస్ట్ మంచి వాళ్ళు హై క్లాస్ వాళ్ళే లేపుతారు వీళ్ళని. మనకు ఉల్టాలకు రుబాబ్ అయిపోతుంది వాళ్ళకి. మొత్తం మోసాలు మేడం. సికింద్రాబాద్ కోటి నేను చూస్తుంటా కదా. మీరు ఎట్లనో ఫేమస్ అయిపోయారు కదా, ఇంకా ఆపేయొచ్చు కదా. ఆపేయచ్చు అంటే మేడం ఇప్పుడు నేను అదే అంటున్నా కదా, ఎంత ఇప్పుడు నేను ఎట్లా నాకు ఏం చేయాలి ఈ వీడియోలు చేసుకోవద్దని ఒక్కోసారి మొత్తం వద్దురా బాబా అనిపిస్తుంది. కానీ వీళ్ళు ఫ్యాన్స్ అంట చెయ్యాలన్న వీడియో ఒక 4-5 రోజులు వీడియోలు చేయకపోతే కథం. ఇక ఎందుకు ఆపేసిన అంటే ఇప్పుడు నేను ఆపేసిన అనుకో ఓడిపోయినట్టు అయిపోతుంది. ఇప్పుడు నాకు అదే అంటారు వచ్చేది ₹1 లేదు అని ఎందుకు అనుకోవాలి అంటే నేను ఎట్లా మంచి మెసేజ్ ఇచ్చి మంచి ఒక పేరు తెచ్చుకుందని చెప్పి నేను తల్లాడుతున్నా. ఇప్పుడైతే బ్యాడ్ కామెంట్ చేసి ఫేమస్ వచ్చిందిగా, ఇప్పుడైతే మంచిగా చేద్దామని చెప్పి చూస్తా. ఇంకోసారి అయితే మంచిగా చేస్తా, ఒక 10,000 ఖర్చు పెట్టుకొని సేవా కార్యక్రమం అవి చేస్తా. ఒకవేళ మంచిగా మన పేరు వచ్చింది అనుకో దేవుని పుణ్యాన మంచిగా చేద్దాము. లేకపోతే ఇక అంటే ఇన్స్టాగ్రామ్ ఉన్నది పోయిందో కానీ మొత్తం ఇది పోవాలి. ఇంకా నాకంటే ఒక ఘోరంగా చేస్తుంది కదా మేడం. బీఆర్ అక్కడ అవుట్ ఆఫ్ స్టేట్ అవుట్ ఆఫ్ కంట్రీ అసటోళ్ళకి మళ్ళీ మీరు చెప్పాలి. ఇక వాళ్ళని మీరు ఇన్స్పిరేషన్ తీసుకోండి, మిమ్మల్ని వీళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. నేనైనా ఒక తిడుతున్నా కానీ కొంతమంది మొత్తం అట్లా చూపించేస్తున్నారు. మొత్తం అట్లా అసటోళ్ళకి ఇట్లా చూస్తే నాకు కోపం వస్తుంది, ట్రోల్ చేయాలనిపిస్తుంది. అని ఇక ఎందుకు లేదు ఇప్పుడు నేను అలా చేస్తాను, నేను ట్రోల్ చేయాలంటూ ఒక నన్ను తిట్టిన వాళ్ళ ట్రోల్ చేయాలి కానీ వాడు ఏదైనా కేవలం నటించేస్తుంది. తక్కువ ఫాలోవర్స్ ట్రోల్ చేసిన ఒక మెడిపల్ స్టార్ని మనం ఫేమస్ అవుతాం కానీ అది వచ్చేది ఏం వస్తుందో వాళ్ళకి అర్థమవుతుంది. కానీ మేము అదే అంటే బాబు చదువుకుంటారు బాబు, ఇన్స్టాగ్రామ్ పెట్టుకోకండి, మంచి జాబ్ కొట్టుకొని తల్లి మాట అమ్మ మాట చెప్పింది ఒక సంబంధం చూసి సెట్ అయిపోండి. ఇన్స్టాగ్రామ్లో ఏముండదు అసలు. ఓ పిల్లలకి ఇట్లా ఇయ్యారు. ఇప్పుడు నేనంటే ఏజ్ అయిపోయి సగం ఈడి పోయింది. ఎట్లయినా ఒక మంచి సెలబ్రిటీ ఒక బ్యాడ్ సెలబ్రిటీ అని తెచ్చుకుని ఏదో ఒకటి సెలబ్రిటీ మంచి సెలబ్రిటీ ఉంటాడు, బ్యాడ్ సెలబ్రిటీ. ఇక నేను బ్యాడ్ సెలబ్రిటీ అయినా మొత్తం కదా సెలబ్రిటీ ఏదో. మీరైతే ఒక సెలబ్రిటీ లేదు ఏది లేదు, ఎంకరేజ్ చేయరు ఏం చేయరు. అమ్మ నాన్న చెప్పిన ఒక పేరు తెచ్చుకుని నేనైతే ఒక పేరు తెచ్చుకున్నా. ఇలాంటి వాటిని ఎలా ఎంకరేజ్ చేస్తారు? అదే అమ్మా ఇప్పుడు మంచిగా చదువుకుని ఒక పేరు తెచ్చుకుంటారా బాబు. మీరు గంజాయిలు సిగరెట్లు గుట్కలు కాలేజీకి అని చెప్పి తాగుతున్నారు తింటున్నారు అని అమ్మ నాన్న మోసం చేస్తున్నారు. పల్లెటూర్లలో ఉండి మీకు పైసలు పంపిస్తున్నారు కష్టం చేసి. మీరు హాస్టల్లో ఉండి ఏం పని చేస్తున్నారు, పోరీలు అని చెప్పి సిగరెట్లు గుట్కలు పబ్బులల్లో ఎంజాయ్ చేస్తున్నారు. మీ తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు. ఒక వాళ్ళు ఎందుకు పంపిస్తారు, మీరు ఒక పేరు తెచ్చుకోవాలని చెప్పి. నాదంటే మొట్ట నేను ఒక బ్యాడ్ పేరు తెచ్చుకో, ఏదో మంచి పేరు చెడ్డ పేరు అయితే ఒక పేరు అయితే తెచ్చుకున్నాను. అట్లా మీరు ఒక పేరు తెచ్చుకోండి. మీరు రియలైజ్ అవుతున్నారు. రియలైజ్ అంటే అదే అంటున్నాను నేను. ఇప్పుడు బ్యాడ్ పేరు అయితే తెచ్చుకున్నా, బ్యాడ్ మెడిపల్ స్టార్ బ్యాడ్ కామెంట్ మెడిపల్ స్టార్ అన్నట్టు ఇప్పటికి వస్తుండ్రు అబ్బాయి. ఎప్పుడైనా ఏడ్చారా? ఏడ్చిన రోజులు ఏడ్చంటే ఫస్ట్ నేను బాధపడ్డా ఏంద్ర అబ్బాయి అని చెప్పి. తర్వాత ఎందుకంటే నాకే ఇప్పుడు నేను నా కామెంట్లు నేనే చూసుకోను. నా వీడియో నాకే పంపిస్తారు, నా వీడియోలు నాకే పంపిస్తున్నట్టు ఈ ట్రోల్ చేసిండు ఆ ట్రోల్ చేసిండు అని చెప్పి. ఒక ట్రోల్ చేసిన ఏంటంటే మేడం నవ్వుకున్నట్టు ఉండాలి. ఒక ట్రోల్ మనం చేస్తే 10 మంది నవ్వుకున్నట్టు ఉండాలి. ఈ ట్రోల్స్ ఇట్లా ఏంటంటే వాళ్ళకి ట్రోల్ చేస్తున్నారు, ఎందుకు చేయాలి అవసరమా? నీ సొంతంగా నేను ఎత్తి పెట్టుకొని వీడియో చేసుకో. ఈ ట్రోల్స్ వాళ్ళకి చెప్తున్నారు కొంతమంది ట్రోల్. ఇప్పుడు దుబాయ్ సీన్ ఉన్నాడు ఒక మాట, నాకు ఫ్రెండే అవుతాడు, ఆయన మంచిగా చేస్తాడు ట్రోల్, ఎవరిని తిట్టాడు ఇంట్లో ఫ్యామిలీలో. ఓ 10 మంది నవ్వుకున్నట్టు చేస్తాడు. ఆయన తిట్టినా సరే కానీ జనాలకు నవ్వు వస్తుంది. దుబాయ్ నాకు మెసేజ్ చేస్తుంటాడు కాకా అని. దుబాయ్ మంచిగా చేస్తాడు, చేసిన ఫన్నీగా ఉంటది. ఇప్పుడు కుమార్ గౌడ్ ఉన్నాడు, నాకు బాబాయ్ అవుతాడు వరుసకి కాక. నేనే అప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉన్నప్పుడు నాకు 5,000 మంది ఫాలోవర్స్ ఉంటే ఆయనకు 1000 మంది ఉంటే నాకు ఊకే మెసేజ్ పెట్టేది ఏడుంటే అని చెప్పి. నా మీద ఇట్లా చేసిన ట్రోల్. నేను ఒకసారి ఫోన్ చేసిన, కాక మీరు గౌడ్స్ నేను గౌడ్సే
నువ్వు పెద్ద నువ్వు తిడితే బాగుండదని చెప్పినప్పుడు ఇక ఆయన ఇట్లా ఫ్రెండే ఇప్పుడు కూడా రమ్మంటాడు సండే మా ఊరికి రా అని. ఇప్పుడు ఆయనకు ఫాలోవర్స్ పెరిగినారు. ఇప్పుడు 120K ఫాలోవర్స్ ఉన్నారు. ఆయనకి ఎంతమంది గుర్తుపడగా మనకి అంతమంది గుర్తుపడతారు. అది ట్రోల్స్ అనేది ఎప్పటికి ఉండదు. నేను అదే అంటున్నా, దుబాయ్ సీన్ చేస్తే ఫన్నీగా ఉంటుంది. ఈ వేరే వాళ్ళు చేస్తారు, ఎక్కలేని మంట మండుతుంది తెలుసా. అందుకని తిట్టేస్తే కావాలని. మీరు అట్లా. తిడుతున్నారు ఓకే, అదేదో తప్పు చేసే వాళ్ళని తీసుకొని వాళ్ళని పెట్టి తిట్టొచ్చు కదా. అంటే ఇప్పుడు తప్పు అంటే ఇప్పుడు ఎవరైతే లేడీస్ చేస్తున్నా అవంటారా, అవి వేస్ట్ మేడం. ట్రోల్స్ ఎప్పటికి ఉండదు, అది గుర్తింపు ఉండదు. ఇప్పుడు నేను చేయాలని చేయొచ్చు, ట్రోల్ ఏముంది ఆఫ్ పెట్టి ఆఫ్ చేయొచ్చు, మనం తిట్టొచ్చు. కానీ నాకేం మనసు బాధ అనిపిస్తుంది, పోనీ వాళ్ళ ఫోన్ వాళ్ళ ఇష్టం. కానీ కొంచెం ఏంటంటే ఇలా ప్రైవేట్ పార్ట్స్ అనేది చూపియొద్దు, చూపిస్తున్నారు. కానీ ఈ త్వరగా ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఉంటుందో పోతుందో తెలియదు. కానీ అది అట్లా నాకే అనిపిస్తుంది, ఎందుకు ఇలా తిట్టు లేడీస్ పోని మనకేంది. మనం ఒక మంచి మెసేజ్ ఇచ్చి మనం ఒక మంచిగా ఉంటే మనం చెప్పిన సింగారం అట్లా. ఇప్పుడు దుబాయ్ సీన్ ఆయన ఎక్కడనో నేను ఎక్కడనో ఇప్పుడు మీరు చెప్పినా ఎవరు వినరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఎట్లా అంటే దుబాయ్ సీన్ ఆయన ఎక్కడనో కానీ నాకు మెసేజ్ చూపిస్తాను మీకు కావాలంటే కాకాను. కానీ నేను ఎక్కువ మాట్లాడాలి, మేము మాట్లాడాలంటే పొద్దు నుంచి అందరు నాకు అవుతారు. నేను ఎవరికైనా మంచి కామెంట్, ఇప్పుడు రమాబాయ్ ఉన్నాడు, ఆయన ఎక్కడ అవుట్, ఆయనకు మెసేజ్ నాకు పిన్ను కొడతాడు ఆయన. ఈడోడు అన్వేషణ నాకు ఐఫోన్ ఇస్తాను లౌడ్ ఇస్తాను చెప్పి ఫోన్ లేదు పాస్ లేదు. ఆ రాత్రి 2 గంటలకు ఫోన్ చేసి వాడా ఫేక్ కాల్ తెలియదు, సేమ్ అన్వేషణ లెక్కనే మాట్లాడా. ఆ మెడిపల్ స్టార్ నీ వీడియోలు చూస్తుంటా చాలా బాగుంటాయి, ఎన్ని బ్యాడ్ కామెంట్లు పెట్టి నువ్వు భరించి కామెడీ చేస్తున్నాడు, నీకు యాడ్సాప్ నీకు ఒక ఐఫోన్ ఇస్తున్నాడు. ఇదే దేశం రా చూసి అక్కడ వేరేలో చూపించి బయట దేశం ఫోన్ అన్నాడు. అరే నా అడ్రస్ చెప్తారా బాబా, అడ్రస్ ఇలా ఏమి ఓనికి ఇచ్చిన ఫోన్. ఇక మన ఉప్పల్ బాలుకి వచ్చిందట, ఆడ నటరాజ్ సార్కి వచ్చిన, మనకి ఏం రాలే. ఆయన మంచి నేనే ఎంకరేజ్ చేసిన, మంచిగా బషీర్ మస్జిద్ సన్మానం చేపించి పాలాభిషేకం నేను చేసి వానికి దండం పెడితే వాడు చూసుకో అంటే వాడికి ఇట్లా ఏంది వాళ్ళు డబ్బులు సంపాదించుకోనికి వానికి 20 లక్షలు 30 లక్షలు వస్తాయంట యూట్యూబ్ లో. వాడికి లేదు కేవలం ఇలా మన బెట్టింగ్ యాప్లు అని చేసిన అది చేసిన అని చెప్పి అది తప్పది. వీడు ఏదైనా వీడికిలో ఇంకా పైసలు సంపాదించి ఫేమస్ కానీ ఫస్ట్ అయితే వాడు ఏది మన యాత్రికుడు అని చెప్పి తిరిగిండు దేశాల. చాలా మంది ఆంగ్ల బ్యాడ్ కాల్ పెట్టేది, తిడితే ఏం చేసిండు ఇప్పుడు బెట్టింగ్ యాప్లు అని చెప్పి ఒకటి తీసుకోవచ్చు, మంచి పనే బెట్టింగ్ యాప్ బంద్ చేపించింది. నాకే చేయమన్నారు చాలా మంది బెట్టింగ్, కానీ నేను చేయలే. నాకు అదే అంటారు, దేవుడు నాకు ఎంతో ఇస్తున్నా అంతే సంతోషం. నాకు ఊళ్ళో 10 ఎకరాలు ఉంది, నేను ఒక 5 ఎకరాలు అమ్ముకుని నేను హ్యాపీ బతుకుతా. నాకు అందుకే చాలా మంది అన్నారు 2000 ఇస్తా 10,000 ఇస్తా చేయలే. అసలు నా అన్వేషణ అదర్ కంట్రీస్ లో ఏం చేస్తున్నాడని అదర్ కంట్రీస్ లో వాడు కప్పలు బల్లీలు, వాడు ఇక్కడ ఆంధ్రలో ఉండి బతకక ఈ కప్పలు గిప్పలు తిరగడం అవసరమా? ఇప్పుడు ఇచ్చేటోళ్ళకే మంచిగా సంతోషం అని మెచ్చుకుంటారు. ఇప్పుడు నాకు ఐఫోన్ ఇచ్చిననుకో నేను డప్పు కొడతా, అన్వేషణ సారు మంచోర్రా మంచిగా నాకు ఇస్తానని చెప్పి నాకు ఇయ్యలేడు అని మెసేజ్ పెట్టిన రెస్పాన్స్ లేదు, పాస్ లేదు. రోజు ఒక సిమ్ మార్చాలంట, వాడేం మనిషి అర్థం కాదు. ఆయనకు ఒక కామెంట్ పెడితే రెస్పాన్స్ ఏం లేదు, ఎట్లా ఇస్తాను రా నాకు ఐఫోన్ మెడిపస్ట్ నీ వీడియోలు చూస్తా సూపర్ ఉంటే నీ కామెంట్ చూస్తా నవ్వు వస్తుంది, ఏ మళ్ళీ ఆడు ఫేకా మళ్ళీ తెలియదు, సేమ్ యాజ్ ఇట్ మనకేమో తెలియక అంతే. ఎక్కడనే వానికి మెసేజ్ పెట్టి ఊకునే 4 జనాలు 20 లక్షలు 30 లక్షలు సంపాదించుకుంటాడు. బెట్టింగ్ యాప్లు చచ్చిపోయిన వాళ్ళకి మన ఏమంటారు 2 లక్ష రూపాయలు ఇస్తుంటాడు. మురళీ నాయక్ మన దేశం గురించి చేసిన ఆయన కొంచెం హెల్ప్ చేయండి వాళ్ళ ఇంటి వాళ్ళకి అని మెసేజ్ పెట్టిన, ఆ మెసేజ్ ఒక లైక్ లేదు ఏమి లేదు. ఇప్పుడు ఆయన ఇప్పుడు భారతదేశం మన పోరాడి చనిపోయాడు, వాళ్ళు కష్టపడే పైకి వచ్చింది. పాపం ఒక ఆర్మీ జాబ్ కొట్టాలంటే మామూలు మాట కాదు. ఇప్పుడు ఆయనకు పాపం చిన్న ఏజ్ ఆయన అంతే కష్టపడి చనిపోయినప్పుడు ఒక 2 లక్షలు 3 లక్షలు ఆయనకి హెల్ప్ చేయండి దగ్గర పైస ఉంటే. బెట్టింగ్ యాప్ల మీద నువ్వు సంపాదించినావు కాబట్టి బెట్టింగ్ యాప్లోకి ఇస్తున్నావు, వానికి బెట్టింగ్ ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి వాని తీట అది చచ్చిపోయినాడు. ఎందుకు ఆడమన్నాడు ఓడాడమన్నాడు. ఇప్పుడు దేశం గురించి మనకు పోరాడింది కదా మురళీ నాయకు, ఆయనకి నువ్వు ఇయ్యి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ కొంచెమైనా కొంచెం గరుస్తుంది ఇల్లు. ఒక తల్లికి ఎంత బాధ ఉంటే కొడుకు చిన్నప్పటి నుంచి కొడుకుని పెంచి ఆయన దేశం గురించి చచ్చిపోయినట్టు ఒక పేరు వచ్చిందని ఆయనకి ఇవ్వాలి. ఇప్పుడు నేను అదే అంటే మెసేజ్ ఇట్లా పెట్టా కామెంట్, ఇగో నేను అబద్ధం గిట్లా కాదు, నా అన్వేషణకి కామెంట్ పెట్టిన మురళీ నాయక్ కొంచెం సాయం చేయని. ఇప్పుడు ఆయన పొజిషన్ ఏంటంటే నేను సాయం చేస్తుంటే తెలుసా. ఇప్పుడు నా అన్వేషణ ఒక 10 లక్షలు వస్తే ఇచ్చేస్తుంటే నేను ఒక 5 లక్షలు నా చుట్టాలకు బిగ్ బాస్ లో పంపరు. బిగ్ బాస్ లో పోయి నాగార్జున చేస్తావా గివే ఇక బిగ్ బాస్ లో పోయి బాత్రూమ్ ఇది బిగ్ బాస్ పంపిరా బాబా అని ఊకొని ఇక సపోర్ట్ చేయగా ఊకునే ఇక పంపరు ఇది కాదని చెప్పి. ఇప్పుడు మేడిపల్లి స్టార్ వర్జినా కాదా ఎవరు ఇక అసలు కొంచెం పర్సనల్ ఉంటాయి కదా మేడం,
కసోటి చెప్తారా మీరు? ఇప్పుడు ఎవరు వర్జిన్స్ ఉన్నారని మీరు చెప్పడం లేదు. ఇప్పుడు ఎట్లా అంటే అది ఇక పర్సనల్ చూస్తారు, ఫ్యామిలీ చూస్తుంటారు కదా, కొంచెం ఇక Okay. పర్సనల్ కొన్ని ఉంటాయి అట్లా. ఇవాళ ఎవరిది పడుతున్నారు చెప్పండి, మీరే చెప్పండి. లేడీస్ అంటే స్కూల్లోనే అయిపోతున్నాయి అన్ని. ఇప్పుడు ఏంటంటే ఫ్యాషన్ అయిపోయింది మొత్తం. మేము చదువుకున్నా మాకు 10 దాకా ఫోన్ తెలియకపోయేది, ఏం తెలియకపోయేది. మేము చదువుకునేటప్పుడు ఏం తెలియకపోయేది. ఆడోళ్ళని చూస్తే మాకు భయమేది అప్పట్లో. ఓకే. ఆడోళ్ళని చూస్తే భయమేది అప్పట్లో. సారుగాడు ఏం రామతోడు ఏం మాట్లాడుతుందని చెప్పి ఒంగటి దమ్మడి కొట్టేది పీటీ సార్లు అప్పట్లో. ఇప్పుడు ఏదో స్కూల్లో 7th 8thలే తిరుగుతున్నారు. మీరు వీడియోస్ లోనే అలా ఉన్నారు, బయట అలా లేరు. బయట మంచిగానే ఉన్నారు, మంచిగా మాట్లాడుతున్నారు. మంచిగానే అంటున్నాడు. వీడియోస్ లో కూడా మారండి, మెల్లిమెల్లిగా మార్చుకుంటూ రండి. పెట్టే వాళ్ళు అట్లే పెడుతుంటారు, బట్ కానీ అవి ఎట్లనో కామెంట్స్ Comment పట్టించుకోను అని అంటున్నారు కాబట్టి అవేవి పట్టించుకోకుండా మంచి వేలో మీ దారి మీరు చేస్తూనే ఉండండి. ఏదో ఒక రోజు చేస్తూ మంచి మంచిగా మంచి కూడా content. గుర్తింపు వస్తుంది కదా. మంచి గుర్తింపు అనేది నేను తెచ్చుకుంటే ఇప్పుడైతే నాకు జనాలు గుర్తుపడుతున్నారు మీరు అన్నట్టు. మంచి వీడియోలు తీసుకొని మంచి సేవకార్యంగా అవి వీడియో చేస్తున్నాం. ఇక సినిమాలలో పోదామని ఇట్లా నాకు వస్తుంది అవకాశాలు. లేదంటే ఇదివరకు సినిమాలలో పోతుంది, ఇవే మంచి వీడియోలు అవి నేను ఫేమస్ అయితే నేను ఎటో వెళ్ళిపోతుంటాయి. పల్లె ప్రసాద్ దొంగాడు ఒక మాట, నువ్వు ఏమని అనుకో, మీరు ఏమని అనుకోండి, ఆడు నేను పక్క 5 రూపాయలు అన్నం తిన్నాం. ఓకే. చిలుకలో చోరస కాడికి వచ్చేది 5 రూపాయలు అన్నం, మదర్ టెరిసా కాడ. అవును. ఆడ 5 రూపాయలు అన్నం తినేటోడాడు. అసలు టిక్ టాక్ నుంచి ఉంటే కదా, మన ముషిరాబాద్ సాయి యాదవ్ ఉంటాడు, ఆయన దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ తీసుకోండు. పుట్టి పిచ్చోలేక ఆడికి తిరిగి ఒక్క మాట ఏం చెప్పి, రైతులకు నేను కొంచెం సాయం చేస్తా అన్నట్టు చెప్పకనే ఊకేది ఉండే. చెప్పి అది చేసి లాస్ట్కి వచ్చే వరకు ఏం చేసి మొత్తం మోసాలు మేడం. ఎన్ని బ్యాడ్ కాల్ పెడితే ఇంత రెస్పాన్స్ కూడా ఒక్కటే చేసిండు ఆర్మీ గురించి. మన మురళీ నాయక్ మీద ఒక్క వీడియో చేసిన, ఆర్మీ జవాన్ చేయాలిగా, రైతులకే చేయలేదు, మురళీ నాయక్ ఎందుకు చేస్తాడు? కనీసం ఒక వీడియో అయినా పెట్టాలి. నువ్వు ఇవ్వకపోతే సరే కానీ నీకు 1 million ఫాలోవర్స్ ఉన్నారు, పెడితే జనాలైనా చూసి కొంచెం షేర్లు పోతాయి. నీకు అంతమంది ఫాలోవర్స్ ఎందుకైనా జనాలు నేను నమ్మి అయినారు. కానీ జనాలు ఏదంటే అసటోని ఇంకా లేపుతుంటారు. ఇప్పుడు సెలబ్రిటీ వాడు సినిమాలలో జబర్దస్త్ లా ఆయనకు వస్తే గన్ మ్యాన్ అన్నాడు, ఒక్కడు పోయినా వాడు డేకర్ వాడిని. ఆయనకు బాన్సర్లు అంట. దేనికి బాన్సర్లు చెప్పు, ఏం సాధించారు? బౌన్సర్లు పెట్టుకుంటాడు, బట్టల షాప్ పిలిపించి 5,000 10,000 ఇచ్చి వాడు పోతాడు 2 నిమిషాలు ఎట్లా దేనికి అని చెప్పు. అక్కడ ఒక్కడు పోయినా ఓడే డేకర్ వాడిని. నువ్వు ఏమని అనుకోని మీరు కెమెరా పెట్టుకుని ఎవరిని భయపడే, నేను ఒకటే మాట్లాడ, ఏడికైతే ఆడికే. అదే అంటే అయితే ఆదుకోలేదు మోతుకో నా కరెక్ట్ ఉంటే కరెక్ట్ మాట్లాడదు, తప్పు ఉంటే తప్పు. ఎందుకంటే నా జీవితమే పోయింది. కొంచెం మంచి చిట్టాలి ఇప్పుడు ఇసటోళ్ళకి ఇట్లా. అందుకని అందరి వీడియోలు చేస్తుంటా నేను. ఫైనల్లీ ఏం చెప్పాలనుకుంటున్నా? ఫైనల్ ఏంటంటే ఇప్పుడు జనాలకి మీరు ఇలా కామెంట్లు పెట్టకుంటారా బాబు, మంచిగా చదువుకోండి, మీ అమ్మ నాన్న చెప్పిన మాట ఏంటంటే ఈ లవ్వులు గివులు చేసుకోకుండా మంచిగా మీ ఇంట్లో చూసిన సంబంధం చూసిన గవర్నమెంట్ జాబ్ కొట్టండి, మీ లైఫ్ ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. ఇక నాదంటే అయిపోయింది, మీరు నాకు పెట్టినా ఏం చేసినా మనం ఏం చేయలేము. నేను ఒకటి మీ నంబర్కి ఇట్లా పెట్టి మీరు పెట్టినాక మీ ఫ్యూచరే స్పాయిల్ అయిపోతుంది కాబట్టి మీ నంబర్లు పెడతలేను. చాలా నంబర్లు ఉన్నాయి కానీ ఎందుకు నా బాధ అనేది నాకు తెలుసు. మీకు పెట్టినా అనుకో, మీ ఫోటో తీసి పెట్టేసిన అనుకో, మీకు ఏంటంటే ఏ జాబ్ రాదు, మీరు ఇక్కడ పోలేరు, అవుట్ ఆఫ్ స్టేట్ కంట్రీ పోరు, ఒక గవర్నమెంట్ జాబ్ రాదు, ఏం రాదు అట్లా. అందుకని మీరు ఏంటంటే మంచిగా స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు మంచిగా చదువుకోవాలి, మంచిగా చేసుకోవాలి. ఈ వీడియోలు పెట్టుకోకండి, అర్థమవుతుందా? ఈ వీడియో పెట్టుకుంటే ఒక పిల్లని ఇయర్ నా పీస్ని ఇయర్, అర్థమవుతుంది? కాళ్ళు నవ్వుకుంటారు అంతే జనాలు. గదే మెసేజ్. ఇప్పటి నుంచి ఏదైనా మంచి మంచి వీడియోలు చేస్తా, మంచి మంచి కంటెంట్ చేస్తా, మంచిగా ఒక అనేది ఒక రేంజ్కి వస్తా, ఓకేనా? మీరు ఇప్పటి నుంచి బ్యాడ్ కామెంట్లు ఇట్లా నేను పట్టించుకోను, మీకు అవే ఆశీస్సులు అనుకుని నేను కంటిన్యూ చేసుకుంటా. ఇప్పుడు సినిమాలలో ఇట్లా త్వరలో వస్తుంది మెడిపల్ స్టార్. ఓకే, థ్యాంక్ యూ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఇంకా మంచివి చెయ్యండి. ఓకే ఓకే మేడం, పక్కాగా మీ ఫ్యాన్స్ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. మీరు మంచివి చేస్తే మంచిగా ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. మంచి కంటెంట్ చేస్తుంటాము. అది ఇంకోటి ఏంటంటే ప్రతి ఇంటర్వ్యూలో నేను మంచి మెసేజ్ ఇస్తుంటా, కానీ ఏ ఇంటర్వ్యూలో నేను చెప్పే మెసేజ్ లాస్ట్ కట్ చేసి గివే పెడతారు. వాళ్ళకి ఇట్లా ఏంటంటే గివే. నేను చాలా ఇంటర్వ్యూలు ఇచ్చిన, ఇప్పటికి ఇంటర్వ్యూలు ఇవ్వంటారు. ఇక మనకి ఏంటంటే ఇంటర్వ్యూలు ఇస్తాం కానీ నేను చేసేటి అన్ని లాస్ట్ దాకా చూపియారు. మళ్ళీ ఎందుకు దేనికి మెసేజ్ ఇస్తుండ్రు, ఈ బ్యాడ్ కామెంట్ భయపడదు అని చెప్పి ఒక మెసేజ్ ఇస్తుంది, మీరు ఇట్లా వీడియోలు చేసుకొని చెప్పి నేను ఇది మెసేజ్ ఇస్తాను కదా, మెసేజ్ మొత్తం కట్ చేసేస్తారు, గివే పెడతారు, బీసీసీ పెట్టుకో అదే అంటారు. ఒక మెసేజ్ అన్నట్టు మీ ఫోను మీ ఇష్టము, మీరు మంచి వీడియోలు చేసుకోండి, బ్యాడ్ కామెంట్ పెడుతుంది బాధపడకండి. లేడీస్ అనేది ఉండండి, జెంట్స్ అయినా ఉండండి, మీరు మంచి చేసుకొని మంచిగా ఎంజాయ్ చేసుకోవాలి. అంతేగాని ఒకటి మీరు పెట్టేటోళ్ళు బ్యాడ్ కామెంట్లు పెడుతూనే ఉంటారు, మీరు వీడియోలు చేస్తూనే ఉంటారు, పట్టించుకోకండి, ఓకేనా? సో చూసారు కదా,
మేడిపల్లి స్టార్ గురించి. సో మీరు మంచిగా అతను మారాలంటే దానికి మీరు మంచిగా కామెంట్లు పెట్టండి, అతను మంచిగా మారుతారు. అతను మంచిగా మళ్ళీ మారాలన్నా దానికి మీరే ఎంకరేజ్ చేయాలి. సో మీరు ఐ హోప్ మీరు ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నా. ఇక నుంచి మీకోసం అతను మళ్ళీ అలా బూతులు మాట్లాడను అంటున్నారు. చూద్దాం మరి మారుతారో లేదో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.